ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधवं శ్రీ చైతన్యం ఈశ్వరం హరి ఓం తత్సత్। హరే కృష్ణ। ఈరోజు భాగవత కార్యక్రమానికి ప్రవచనంలో వచ్చిన భక్తులందరికీ ఇస్కాన్ చెన్నై తరపున స్వాగతం తెలియజేస్తున్నాం। ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని చాలా స్పెషల్ టాపిక్, అంటే చాలా ప్రత్యేకమైన ఒక విషయం గురించి మనం చర్చించుకుందాం। ఎందువల్లంటే ఈ శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క వర్ణనం అనేది, యొక్క విశ్వం యొక్క వర్ణనం అనేది చాలా స్పెషల్ అనమాట। భాగవతం మనకి ఈ లీలలు, భగవానుడి యొక్క గుణాలు, భగవానుడి యొక్క అనేకమైన లక్షణాలు, ఆయన రూపం, అది కాకుండా ఈ విశ్వం యొక్క వర్ణన కూడా శ్రీమద్ భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది। సో ఈ వర్ణన అంటే విశ్వం అనేది ఎలా ఉంది, విశ్వం అనేది ఏ విధంగా ఉంది, విశ్వంలో ఏమి ఉన్నాయి, విశ్వం ఎలా నిర్మించబడింది, భగవంతుడి యొక్క సృష్టి ఈ ఎలా జరుగుతోంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి భాగవతంలో 5వ స్కందంలో క్లియర్గా చెప్పబడింది అనమాట। అందుకే ఈ యొక్క విషయాల్ని మనం చర్చించుకుందామని అనుకుని ఈ వారం ప్లస్ వచ్చే వారం కూడా మనం విశ్వం యొక్క విషయాల గురించి మనం చర్చించుకుంటాం। సో చాలా కొత్త కొత్త విషయాలు మనకి ఈ యొక్క క్లాసులు ఇవాళ మనకి ఈ ప్రవచనంలో మనకి బాగా అర్థమవుతాయి। సో అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి। ఎందుకంటే ఈ టాపిక్లన్నీ ఎలా ఉంటాయంటే, మనం సృష్టి ఇలా ఉందా, ఎంత అద్భుతంగా ఉందా, లేకపోతే సృష్టిలో ఇన్ని విషయాలు ఉన్నాయా అనే విషయం మనకు తెలుస్తుంది ఫస్ట్। సో అందుకే ఈ విశ్వం యొక్క విషయాలు తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ మొదలు పెడుతున్నాం। సో భగవంతుని యొక్క అవతారమైన శ్రీ నరనారాయణ అవతారం, అలాగే వ్యాసదేవ భగవానుడు, అలాగే సరస్వతీదేవి, అందరికీ కూడా మనం నమస్కారాలు తెలియజేస్తున్నాం। అలాగే భాగవతం చదవడం వల్ల వచ్చిన ఉపయోగం అనే ఏమవుతుంది, మన హృదయంలో, మన జీవితంలో ఉండే కల్మషాలన్నీ పోయి భగవంతుని యొక్క లక్షణాలు, భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క భక్తి అనేది మన హృదయంలో పొందుపరుచుకుని ఉంటాయి అన్నమాట। అందుకే భాగవతం అనేది మనం ఎప్పుడు వినాలి। భగవంతుని గురించి వింటే, భాగవతం గురించి వింటే మనకి ఏమవుతుందంటే, మన భగవంతుని మీద ప్రేమ అనేది మనకి మొలుస్తుంది। భగవంతుని ప్రేమ లేకపోవడం వల్లే మనం ఈ ప్రపంచంలో ఈనాడు ఇక్కడ ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉండిపోయాం। మనకి భగవంతుని ప్రేమ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనం భగవంతునితో పాటే ఉంటాం అనమాట। అందుకే భగవంతుని ప్రేమ కోసమే మనం భగవంతుని గురించి తెలుసుకుంటాం। అలాగే ఈ యొక్క కలియుగంలో హరినామ సంకీర్తన చాలా ఇంపార్టెంట్। హరినామ సంకీర్తన ద్వారానే మనం శ్రీకృష్ణ భగవాన్ అర్థం చేసుకోగలం। అందుకే ఏంటంటే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। మీకు ఎదురుగుండా కనబడుతుంది కదా ఫోటోలోని, ఈ పంచతత్వ అంటారు। శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎదురుగుండా ఉన్నారు,
అలాగే నిత్యానంద ప్రభు ఆయన కుడి చేతి వైపు, ఆయనకి ఎడమ చేతి వైపు గదాధర పండిత్, నిత్యానంద ప్రభు కుడి చేతి వైపు అద్వైతాచార్య, అలాగే గదాధర పండిత్కి ఎడమ చేతి వైపు నారద ముని, శ్రీవాస పండిత్, వీళ్ళ ఐదుగురు కూడా ఈ హరినామ ఆ, హరినామాన్ని అలాగే భగవద్గీతని భాగవతాన్ని 500 సంవత్సరాల ముందు ఇండియాలో బాగా ప్రచారం చేశారు. అందుకే వాళ్ళ దగ్గర నుంచే మనం ఈ హరినామం, భాగవతం, భగవద్గీత నేర్చుకుంటున్నాం. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆయన యొక్క శిష్యులు మనకి ప్రపంచానికి కూడా పూర్తిగా భక్తిని, కృష్ణ భక్తిని, భాగవతాన్ని, భగవద్గీత, హరినామాన్ని మనకు అందించారు. వాళ్ళ యొక్క ప్రతినిధుల ద్వారా మనం ఈనాడు ఈరోజు భాగవతాన్ని చర్చించుకుంటున్నాం. అందుకే వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. అందుకే వాళ్ళ దగ్గర నుంచి హరికృష్ణ మహామంత్రులు కూడా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూసే విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ క్లాస్లో, ఈ సెషన్లో, ఈ యొక్క ప్రవచనంలో చూసే విషయాలు చాలా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మనకి. కొన్ని విషయాల మీద మనకి ఏ విధంగా మనం ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలని ఒక డౌట్ మనకు వస్తుంది. అందుకే ఏమంటే ముందు ఒక జ్ఞానం నేర్చుకోవాలి అంటే, జ్ఞానం నేర్చుకోవడానికి కావలసిన ముందు అసలు ఏ విషయం ముందు కావాల్సిన మనం అర్థం చేసుకుంటాం. జ్ఞానం మనం నేర్చుకోవాలంటే, జ్ఞానం నేర్చుకోవడానికి మనకి 3 రకాలుగా జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఒకటి ప్రత్యక్షంగా, ఇంకోటి ఎవరైనా చూపిస్తే, ఎవరైనా చెప్తే వాటి ద్వారా, అలాగే ఒక అధికారికమైన ఆచార్యుల దగ్గర నుంచి, అధికారికమైన మహర్షుల దగ్గర నుంచి వినడం ద్వారా. అంటే ఏంటి? ప్రత్యక్షంగా అంటే మన కళ్ళతో మనం చూసి ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అలాగే ఎవరైనా చెప్తే, ఎవరైనా చూపిస్తే, సాక్ష్యం అని చెప్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక జ్ఞానం నేర్చుకుంటాం. అలాగే అధికారికమైన మహర్షుల దగ్గర నుంచి, అధికారికమైన ఆచార్యుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. సో ఈ మూడిట్లోని ఏ విధానం మనకు అవలంబిస్తే మన జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం, సరైన జ్ఞానం మనం నేర్చుకోగలం అనే విషయం తెలుసుకోవాలి మన జీవితంలో. అందుకే ఇప్పుడు ఈ భాగవతంలోని మనం వినే ఈ అన్ని రకాల విషయాలన్నీ కూడా, లీలలు కానీ, లేకపోతే భగవంతుని సృష్టి కానీ, ఏదైనా సరే ఏ విధంగా తెలుసుకుంటే వాటిని నమ్మగలం మనం? ఎలా తెలుసుకోవాలి? ప్రత్యక్షంగా మనం చూడగలమా? ప్రత్యక్షంగా చూడాలి అంటే, భాగవతంలో చెప్పిన విషయాలు ప్రత్యక్షంగా చూడాలి అంటే మనకి ఆ విధమైన ప్రత్యక్షంగా చూడగలిగే ఇంద్రియాలు కావాలి మనకి. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను కళ్ళతో ఏదైనా చూడాలి అంటే కళ్ళకి ఆ వస్తువుని చూసే శక్తి కావాలి కళ్ళకి. అప్పుడే కన్ను అనేది ఆ వస్తువుని చూసి అర్థం చేసుకోగలదు. మనకి తెలియని, కంటికి కనబడని, చెవులకి వినబడని విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా మనం తెలుసుకోలేము. అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ గాలి అనేది ఉంది. గాలి మనకి కంటికి కనబడదు. అలాగే ఏదైనా మనకి స్పర్శగా తెలుస్తుంది తప్పించి గాలి యొక్క ఇది కంటికి కనబడదు. అలాగే మనకి పైన అంతరిక్షంలోని ఆల్ఫా రేసు, గామా రేసు, బీటా రేసు చాలా ఉన్నాయి. అల్ట్రా వైలెట్ రేస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కంటికి కనబడవు. ఎక్స్రేస్ కంటికి కనబడతాయి. ఎక్స్రే ఉందా? ఎక్స్రే కంటికి కనబడదు. మనం ఎక్స్రే తీయించుకుంటున్నాం హాస్పిటల్లోకి వెళ్ళి, ఎక్స్రే కంటికి కనబడదు. కానీ ఎక్స్రే ఉందని మనం ఒప్పుకుంటున్నావా లేదా? దానికి ఒక ఇన్స్ట్రుమెంట్, దానికి ఒక పరిస్థితి ఉంది. దాని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకేంటి దానికో విధంగా ఉంది. అంటే ఏంటి? మన కంటికి కనబడనివి, వినబడనివి అన్నీ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ సృష్టిలోని మనకు దూరంగా ఏదైనా ఒక వస్తువు, దూరంగా ఏదైనా ఒక విషయం ఉందంటే అది మనకి చాలా కంటికి కనబడదు. కొన్ని మీటర్లు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువు మనకి కంటికి కనబడదు. మనకి కొన్ని కొండ ఎక్కాం అనుకోండి, ఒక పర్వతం నుంచి కొంత దూరంగా మనకు కనబడుతుంది కంటికి. ఆ తర్వాత ఉన్న ఊరు ఉందనుకోండి, ఒక కొండపై నుంచి ఒక సిటీని మనం చూస్తాం. సిటీని చూస్తే మన దృష్టి కొంతవరకే వెళ్తుంది. ఆ తర్వాత వెళ్ళదు. ఆ తర్వాత ఏముందో మనకు కనబడదు. అలాగే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం ఈ సృష్టిలోని, అంతరిక్షంలోని, విశ్వంలోని ఏమో ఉన్నాయి కంటి ద్వారా మనం చూడలేం. అలాగే అనుకుంటే ఏమంటారంటే, ఒక పోనీ మైక్రోస్కోప్, టెలిస్కోప్ పెట్టి చూద్దాం. టెలిస్కోప్ ఎంత పవర్ టెలిస్కోప్ అయినా సరే విశ్వం మొత్తం ఉందో ఒక దాంట్లో కనబడదు. అంత దూరం వెళ్ళి చూడగలిగే టెలిస్కోప్ ఎక్కడా ప్రపంచంలో లేదు. ఇప్పుడు మనం చూస్తాం ముందు ముందు ఈ సెషన్లోని అసలు విశ్వం అనేది ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది అన్నమాట. సో అందువలన అది ప్రత్యక్షంగా మనం చూడలేం. అనుమానం ఏంటేంటి? సాక్ష్యం కావాలి. సాక్ష్యం అంటే ఓహో డౌట్ఫుల్ అనమాట. ఇప్పుడు సాక్ష్యం అంటే ఒక విధంగా సాక్ష్యం తప్పుడు సాక్ష్యం అవ్వచ్చు, సరైన సాక్ష్యం అవ్వచ్చు ఒకటి. ఇంకోటి ఏంటంటే
మనం ఓహో! ఇది ఇలా ఇలా జరిగి ఉండొచ్చు అని ఒక విధంగా అనుమానాస్పదమైన భావన మనలో ఉంటుంది. అంటే ఏంటి? ఓహో! అంటే ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ఉంది. డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పాడు? మనుషులు అనేది చింపాంజీలు, కోతుల నుంచి మనిషి యొక్క శరీర నిర్మాణం జరిగింది. మనుషులకు పుట్టారు. ఆ యొక్క ఎవల్యూషన్ పునరావృత్తి అనేది చింపాంజీలు, కోతుల నుంచి వచ్చిందని ఒక సిద్ధాంతాన్ని స్పదమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టు కానీ ఆయన గ్యారంటీగా చెప్పలేదు డార్విన్. అలాగే ఈ సైన్స్‌లో చాలా విషయాలు సృష్టిలో కూడా ఏదైనా సరే అనుమానాస్పదంగా వాళ్ళు చెప్తారు గానీ, ఏది ఘంటాపథంగా ఇది కరెక్టు, ఈ విధంగానే జరిగిందని ఘంటాపథంగా చాలా విషయాలు చెప్పలేరు సైంటిస్టులు కూడా. ఎందుకంటే ఇన్‌స్ట్రుమెంటులు లేవు. వాటిని శోధించడానికి. అలాగే కళ్ళతోని వెళ్ళలేరు, చెవులతో వెళ్ళలేరు. కళ్ళతో చూడలేరు, చెవితో వెళ్ళలేరు. అందువల్ల ఈ సృష్టిలో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే మనకి శబ్ద ప్రమాణం మాత్రమే సాధ్యమవుతుంది. శబ్ద ప్రమాణం అంటే ఏంటి? అధికారికమైన ఆచార్యులు వేదాలు, పురాణాలు, శాస్త్రాల దగ్గర నుంచి అవన్నీ వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదములు భగవంతుని దగ్గర నుంచి వచ్చాయి. అందువల్ల వేదాల్లో ఉన్న విషయాలు ఎప్పుడు తప్పు కావు. అందువల్ల అవెప్పుడు ఏంటంటే భగవంతుడు సృష్టికి కర్త. ఆయనిచ్చిన వేదాలు, ఆయనిచ్చిన శాస్త్రం ఆయనే కరెక్ట్‌గా ఉంటుంది తప్పించి, మనకి అందుకే అధికారికుల ఆచార్యుల శాస్త్రాల నుంచి మనం ఏదైతే వింటామో, అదే శబ్ద ప్రమాణం అనమాట. అందుకే వేదాలని ఏమంటారంటే శృతి అంటారు. శృతి అంటే ఏంటంటే, శబ్దం ద్వారా అర్థం చేసుకునేది శృతి అనమాట. శబ్దం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటే దాన్ని శృతి అంటారు. సో, అందువల్ల ఈ శబ్ద ప్రమాణ శృతి అనమాట. ఈ శబ్ద ప్రమాణ వల్ల మనం ఈ యొక్క భాగవతం, భగవద్గీత, వేద జ్ఞానం నేర్చుకుంటాం. అందుకే వేద జ్ఞానం నేర్చుకోవడానికి ఆచార్యుల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్పించి మనం సైన్స్ పుస్తకం తీసి చదివితే దాంట్లోని మనమే చూస్తాం. సైన్స్‌లో ఇవాళ ఒక థియరీ వస్తుంది. తర్వాత ఆ థియరీ మళ్ళీ తప్పని చెప్పి ఇంకో థియరీ తీసుకొస్తుంది సైన్స్. ఆ తర్వాత మళ్ళీ తప్పని చెప్పి ఇంకో థియరీ తీసుకొస్తుంది. ఈ విధంగా ఇప్పుడు కొంతమంది ఈ మధ్యన కొన్ని సంవత్సరాల ముందు చంద్రలోకం వెళ్ళలేదు, అది తప్పు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు నిర్ణయించి చూపించారు. చంద్రలోకం వెళ్ళలేదని. కొంతమంది అలా చెప్తున్నారు. కొంతమంది ఇలా వెళ్ళామని చెప్తున్నారు. కొంతమంది వెళ్ళలేదని చెప్తున్నారు. సో, ఇలా రకరకాలుగా అనుమానాస్పదమైన విషయాల్లో ఉంది తప్పించి సైన్స్ ఈరోజు శబ్ద ప్రమాణంగా మనం అంగీకరిస్తే ఏది ఇప్పుడు మనం ఈ భాగవతంలో ఇప్పుడు చూసే విషయాలన్నీ కూడా శబ్ద ప్రమాణంగానే వేదాల యొక్క శాస్త్రంలో ఉన్న విషయాలు మాత్రమే మనకి ఇప్పుడు చూడబోతున్నాం. దాని ప్రకారం మన సృష్టి ఏ విధంగా నిర్మితమైందో మనం తెలుసుకోబోతున్నాం. అందుకే ఈ యొక్క శబ్ద ప్రమాణం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం భాగవతంలో ఈ యొక్క విషయం దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క సృష్టి మొదట్లో స్వయంభూమను ఫస్ట్ బ్రహ్మ నుంచి స్వయంభూమను పుడతారు. స్వయంభూమను ఆయన యొక్క భార్య శత్రుప ఇద్దరు పుడతారు. బ్రహ్మ నుంచి డైరెక్ట్‌గా వాళ్ళు పుడతారు. వాళ్ళు బ్రహ్మ యొక్క మనసులో శరీరం నుంచి డైరెక్ట్‌గా బయటకు వస్తారు వాళ్ళు. స్వయంభూమను శత్రుప ఇద్దరు కూడా. శత్రుప స్వయంభూమ యొక్క భార్య. ఇద్దరు అంటే ఒక ఆడ శరీరం, ఒక మగ శరీరం. ఈ రెండు ఆయన సృష్టిస్తాడు బ్రహ్మ. ఆయన వాళ్ళిద్దరికి ప్రియంవ్రత, ఉత్తానపాద, అకూతి, ప్రసూతి, దేవహూతి అని 5 పిల్లలు పుడతారు. ఈ ప్రియవ్రత, ఉత్తానపాద అనేది మగ పిల్లవాళ్ళు, అకూతి, ప్రసూతి, దేవహూతి అనేది ఆడపిల్లలు అనమాట. వీళ్ళిద్దరూ పుడతారు. పుట్టిన తర్వాత ఈ ప్రియవ్రత అంటే సృష్టి బిగినింగ్, అంటే సృష్టి మొదట్లో ఆరంభంలో మనం మాట్లాడుతున్నాం. ఈ యొక్క బ్రహ్మ యొక్క సృష్టి ఆరంభంలో అనమాట. ఈ ఆరంభంలోనే మనం పూర్వం ఒక 3-4 క్లాసులు ధ్రువ మహారాజ్ స్టోరీ, పృథు మహారాజ్ స్టోరీలు అవన్నీ చదువుకున్నాం కదా, విన్నాం మనం, నేర్చుకున్నాం. ఆ ధ్రువ మహారాజ్ ఎవరు? ఉత్తానపాద యొక్క కుమారుడు ధ్రువ మహారాజ్ అనమాట. ఆ ఉత్తానపాదకి అన్న లాంటి వాడు ప్రియవ్రత. ఆ ప్రియవ్రత చాలా శక్తివంతమైన మహారాజు అనమాట. ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు ఆయన. ఆ ప్రియవ్రత శక్తి ఎలాంటిదంటే, ఆయన సూర్యుడు యొక్క కాంతికి సూర్యుడిని వెనకాతల వెళ్ళి సూర్యుని యొక్క స్పీడ్ అంటే ఆ యొక్క ఆ వేగంతో వెళ్ళి ప్రపంచంలోని చాలా కొత్త విషయాలన్నీ ఆయన చేయించగలిగాడు. ఇప్పుడు ఏంటంటే ప్రియవ్రత ఏం చేశాడంటే, భాగవతంలో ఒక కథ ఉంది. ఈ ప్రపంచంలో ఈ సముద్రాలనే ఎలా ఏర్పడ్డాయి, మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటంటే భూమండలం అని ఒక విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఈ భూమండలం అనేది ఇప్పుడు మనకున్న భూలోకం కాదు. ఇప్పుడు మీకు వచ్చే స్లైడ్స్‌లో మీకు బొమ్మలు చూపెడతాను. ఇవేంటంటే మీకు తెలుస్తాయి. భూమండలం అంటే ఏంటి, అసలు ఏంటని. భూమండలం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న భూలోకం కాదు. భూమండలం అంటే ఏంటో తెలుస్తుంది. భూమండలం అంటే విశ్వం మొత్తం.
ఏ విధంగా నిర్మితబడిందో ఆ యొక్క మొత్తాన్ని కలిపి భూమండలం అంటాం. అలాంటి భూమండలాన్ని అలాంటి భూమండలం మీద ఎప్పుడైతే ఈ ప్రియవ్రత మహారాజు సూర్యుడి వెనకాతల రథంతో వెళ్తూ ఆయన యొక్క రథం చక్రం యొక్క గుర్తుల వలన ఈ భూమండలం మీద సముద్రాలు ఏర్పడ్డాయి. ఆ సముద్రాలు 7 సముద్రాలు ఏర్పడ్డాయి. 7 సముద్రాలు ఇది ఇంత సృష్టి మొదట్లో అనమాట. సృష్టి ఆరంభంలో జరిగిన విషయం ఇది. 7 సముద్రాలు అంటే 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. ఆ 7 ద్వీపాల పేర్లు అనమాట. జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుష ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాఖ ద్వీపం, పుష్కర ద్వీపం అని ఈ ద్వీపాల నామాలు అనమాట. ఈ ద్వీపాలు మొత్తం 7 ద్వీపాలు సృష్టి మొదట్లో ఏర్పడ్డాయి. ప్రియవ్రత మహారాజు సూర్యుడి వెనకాతలో వెళ్తుంటే ఆయన రథ చక్రాల గుర్తులు ఈ భూమండలం పడ్డాయి. పడి ఆటోమేటిక్గా సృష్టి 7 ఏర్పడ్డాయి. అంటే ఇది ఎందుకు మనం నేర్చుకుంటున్నామంటే భగవంతుడు మొదట్లో ఈ సృష్టి మొదట్లోని ఈ యొక్క ఈ విశ్వ సృష్టించేటప్పుడు విశ్వంలో కూడా సృష్టించడానికి సెకండరీ క్రియేషన్ అంటే ఇంగ్లీష్లో సెకండరీ క్రియేషన్ ఫస్ట్ మనం ఆయన విశ్వాన్ని సృష్టిస్తాడు. విశ్వాన్ని సృష్టించిన తర్వాత విశ్వంలో మళ్ళీ ఆయన ప్రవేశించి బ్రహ్మని సృష్టించి బ్రహ్మ చేత మళ్ళీ ఇంకో సృష్టి చేయిస్తాడు. ఆ బ్రహ్మ చేత చేసే సృష్టి రెండవ సృష్టి అనమాట. ఆ రెండవ సృష్టి అనేది ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఇప్పుడు ఆ రెండవ సృష్టిలో అనేది ప్రియవ్రత మహారాజు వస్తాడు. అందుకే ఇప్పుడు ఈ మహావిష్ణువు మనకు కనబడుతున్న ఈ మహావిష్ణువు ఎదురుగుండా ఆయన సృష్టి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విశ్వం అనేది ఆయన శరీరం నుంచి బయటకు వస్తుంది. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క విశ్వం అనమాట. ఒక్కొక్క బాల్ అనేది ఒక్కొక్క విశ్వం. ఈ ఒక్కొక్క బాల్లో ఈ గుండ్రంగా ఒక బాల్లో లోపల ఆయన మళ్ళీ గర్భోత్సాయ విష్ణు రూపంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ గర్భోత్సాయ విష్ణు రూపంలో ఉండిన తర్వాత ఆయన శరీరం నుంచి ఆయన శరీరం అంటే ఆయన యొక్క నాభి ఒక్కొక్క విశ్వంలోనే ఆయన పడుకుని ఉంటాడు లక్ష్మీదేవితో. గర్భోత్సాయ విష్ణు రూపం. ఆ విష్ణు రూపం యొక్క నాభి నుంచి బ్రహ్మ పద్మకమలంలో పుడతారనమాట. ఆ బ్రహ్మ పుట్టిన తర్వాత ఈ యొక్క రెండవ సృష్టి స్టార్ట్ అవుతుంది. మొదటి సృష్టి అనేది విశ్వం మాత్రమే. ఇలాంటి విశ్వాలు చూడండి, కారణోదయ సముద్రంలో ఇలాంటి విశ్వాలు కొన్ని అనంతలేని కొన్ని లక్షల కోట్ల విశ్వాలు ఆయన సృష్టిస్తాడు. ఆయన తన యొక్క శ్వాసలో ఒక శ్వాసలో బయటికి వదిలేడంటే ఆయన యొక్క శరీరంలోంచి ఒక్కొక్క రోమం నుంచి ఒక్కొక్క వెంట్రుక నుంచి ఒక్కొక్క విశ్వం బయటకు వస్తుంది. మహావిష్ణు యొక్క పవర్ అలాంటిది. ఆ విష్ణుమూర్తి యొక్క పవర్ వల్ల ఏమవుతుంది, ఇంత సృష్టి మొత్తం విశ్వాలు బయటకు వస్తాయి. ఈ భౌతిక జగత్తులోని విశ్వాలన్నీ బయటకు వచ్చి ఒక్కొక్క విశ్వంలోని మళ్ళీ సృష్టి చేయడం కానీ గర్భోత్సాయ విష్ణు రూపంలో లోపలికి వెళ్తాడు ఆయన. అందుకే అన్ని విశ్వాల్లో గర్భోత్సాయ విష్ణు. అందుకే ఇక్కడ ఏం చెప్పబడింది భాగవతంలో 5వ స్కందంలో 16వ శ్లోకంలో 16వ చాప్టర్ 4వ శ్లోకం ఏం చెప్పబడిందంటే భగవాని మాయా విభూతి అంతం లేదు. ఆయన యొక్క విభూతి అంటే ఆయన యొక్క సంపద, ఆయన యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి అంతం ఉండదు అనమాట. అలాంటి అంతం లేని సృష్టి ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఎలా చేస్తున్నాడు, ఒక్కొక్క విశ్వాన్ని సృష్టిని దాంట్లో భౌతిక గుణాన్ని దాంట్లో ప్రవేశింపజేస్తాడు. సత్వ రజో తమో గుణాన్ని ప్రవేశింపజేసి బ్రహ్మని సృష్టిస్తాడు. ఆయన బ్రహ్మని సృష్టించిన తర్వాత ఈ మిగతా రెండవ సృష్టి స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క విషయాల్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా బ్రహ్మ లాంటి అంత ఆయుర్దాయం ఉన్నా సరే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందువల్లంటే దీంట్లో చాలా క్లిష్టమైన విషయాలు దీంట్లో పొందుపరిచి ఉన్నాయి ఈ సృష్టిలో. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంత ఆయుర్దాయం ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క దయ ఉంటే కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. భగవంతుడి కరుణ ఉండాలి భాగవతంలో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి. సో ఈ విధంగా భక్తుల మూలంగా మనం అర్థం చేసుకుంటున్నాం, గురువుల మూలంగా మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఈ విధంగా భాగవతం అర్థం చేసుకోవాలి, భగవంతుడి సృష్టి అర్థం చేసుకోవాలంటే చాలా క్లిష్టంగా చాలా కఠినరంగా ఉంటుంది. కాబట్టి మన శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాగవతులు అన్నీ కూడా చాలా క్లియర్గా మనకి చెప్పి ఈ యొక్క సృష్టి గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఈ భూగోళంలోని ఈ భూమండలం అన్నమాట. ఈ భూమండలంలోని 7 ద్వీపాలని చెప్పాం కదా. 7 ద్వీపాలు ప్రధాన ద్వీపాలు అన్నమాట. ఈ ఒక్కొక్క విశ్వంలో 7 ద్వీపాలు ఆ ప్రియవ్రత మహారాజు ఈ విశ్వంలోని సూర్యుడు వెనకాతల రథంలో వెళ్తున్నప్పుడు ఆయన యొక్క రథం యొక్క
అచ్చులు. అంటే అచ్చులు ఈ యొక్క భూమండలంలో తగలడం వలన ఈ భూమండలంలో విశ్వాలు ఏర్పడతాయి. ఇప్పుడు అంటే ఈ యొక్క దీపాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క సృష్టిలో అసలు ఏమున్నాయనేది. ఫస్ట్ ఈ యొక్క విశ్వం మనం తీసుకుంటే ఒక విశ్వం అంటాం. ఈ మొత్తం భూమండలం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా కలిపి ఈ లోకాలు అన్నీ కూడా కలిపి ఒక భూమండలం కింద మనం పరిగణిస్తాం. ఇందులో భూమి అనేది భూలోకం అనేది చాలా చిన్నది. ఇది చాలా చిన్నది. అది కింద ఎక్కడో ఉంటుంది. అది మనం చూస్తాం తర్వాత. ముందు ఈ భూమండలం అంటే ఏంటంటే మొత్తం విశ్వంలో ఏమున్నాయి? స్వర్గలోకాల పైన ఉన్నాయి, పాతాళ కింద లోకాలు, ముల్లోకాల్లోని స్వర్గలోకాలు, మధ్యలో ఉండే లోకాలు, కింద ఉండే లోకాలు, ఇలాగ ముల్లోకాలతో పాటు ముల్లోకాలకి పైన ఏముంది? ఇక్కడ క్షీరోత్సా విష్ణు శ్వేత ద్వీపం ఉంది. శ్వేత ద్వీపం అంటే ఏంటంటే ఈ గర్భోత్సా విష్ణు యొక్క నాభిలోంచి నాభి కమలంలోంచి పుట్టిన బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మది ఇక కాడ ఉంది చూసారా? ఈ నాభి కమలం నుంచి వచ్చిన కాడ, పద్మ యొక్క కాడ, ఆ కాడలోనే ఇంత మొత్తం సృష్టి ఉందన్నమాట. సో ఇలాంటి సృష్టి మొత్తం ఆయన సృష్టిస్తున్నాడు. సృష్టించి ఆయన ఈ యొక్క విశ్వంలో బయట క్షీరోసాయి విష్ణు ఉండే శ్వేత ద్వీపంలో ఒకటి నిర్మితం చేసుకుని ఆ శ్వేత ద్వీపంలో ఆయన ఉంటాడు. అంటే ఏంటి? విశ్వంలో 2 విష్ణువులు ఉంటారు. ఒకటి గర్భోసా విష్ణు, ఒకటి క్షీరోసాయి విష్ణువు. క్షీరోసా విష్ణు రూపం అనేది శ్వేత ద్వీపంలో ఉంటాడని దాన్నే పాల సముద్రం అంటాం. సో అలాంటి పాల సముద్రం అంటే మనం చూడండి, పురాణాల్లోని సినిమాల్లో మీరు చూస్తారు. పురాణాల్లోని బ్రహ్మ కానీ అందరు కానీ ఎవరికైనా వాళ్ళకి ఆపదలు వస్తే విష్ణు దగ్గర ప్రార్థిస్తారు. ఆ విష్ణు ఎవరి దగ్గర ప్రార్థిస్తారంటే శ్వేత ద్వీపంలోని క్షీరోస విష్ణు దగ్గరికి ప్రార్థిస్తారు బ్రహ్మ అందరూ వెళ్ళి. సో ఈ శ్వేత ద్వీపం తర్వాత ఈ సృష్టి ఒక్కొక్క పొరలా ఉంటుంది. అంటే ఏంటంటే భూమి యొక్క పొర, భూమి యొక్క భూమి పైన జలం పైన అగ్ని పైన వాయు పైన ఆకాశం పైన మనస్సు పైన బుద్ధి, ఆ బుద్ధి పైన అహంకారం, ఇవన్నీ కూడా ఒక పొరల్లా ఉంటాయి. ఈ పొరలు మొత్తం కూడా ఒకదానిపైన ఒకటి ఈ యొక్క బాల్ ఏంటి, ఈ విశ్వాన్ని మొత్తం లోపల ఇమిడి ఉంటాయి అన్నమాట. అందుకేంటి ఈ పొరల కిందన అంటే ఎర్త్ అనమాట. ఈ పొరల పై కిందన ఉన్నదంతా ఖాళీ జాగా అంతా భూమండలం అనమాట. దీంట్లో సగం భాగం ఈ గర్భోసా విష్ణు శరీరం నుంచి వచ్చిన గర్భోదక జలం ద్వారా పూర్తిగా కప్పబడి ఉంటుంది. అంటే ఏంటి? ఈ యొక్క మన కనబడుతున్న ఈ యొక్క ఖాళీ ప్రదేశంలోని సగం భాగం గర్భోదక జలంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఆ మిగతా సగం భాగమే మనకి సృష్టి మొత్తం ఉంటుందన్నమాట. ఈ సృష్టి మొత్తం ఉండేది ఈ సగం భాగంలోనే. ఈ గర్భోత్సాయి జలం అనేది దీనికి సగం నిండిపోయి ఉంటుంది. ఈ విశ్వానికి ఈ యొక్క పూర్తి బాల్లా కనబడుతుంది. దీంట్లో సగం వాటరే ఉంటుంది. గర్భోదక సాయి విష్ణు శరీరం నుంచి వచ్చిన గర్భోదక జలం అనమాట. ఆ పైన సృష్టి మొత్తం ఆయన మిగతా దాంట్లో చేస్తాడు. కాకపోతే ఈ మొదటి నుంచి ఈ యొక్క బాల్ యొక్క డయామీటర్ అంటే దీనికి పరిమాణం ఎంతంటే 400 కోట్ల మైళ్ళు అన్నమాట. దీని యొక్క అంటే ఏంటంటే మనం ఈ కింద నుంచి పై వరకు ఈ బాల్ కనబడుతుంది కదా, దీని డయామీటర్ అంటే పరిమాణం కింద నుంచి పై వరకు చూస్తే అది 400 కోట్ల మైళ్ళ డిస్టెన్స్ ఒక బాల్ యొక్క సైజ్ అనమాట. అది భగవంతుని యొక్క సృష్టి. ఇప్పుడు దీని లోపలికి మనం వెళ్తాం, అసలు ఏ ద్వీపాలు వచ్చాయి ఏంటని. ఇప్పుడు ఇక మీరు చూసారు కదా, ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం అనేది దుర్గాదేవి యొక్క కంట్రోల్లో ఉంటుంది. అదే జడ జగత్ అంటారు దాన్ని. ఆవిడ శ్రీకృష్ణ భగవాన్ యొక్క బాహ్య శక్తి. బాహ్య అంటే ఆయన యొక్క ప్రపంచాన్ని భౌతిక ప్రపంచం సృష్టించడానికి ఆవిడ ద్వారా ఆవిడని సృష్టించి ఆవిడ ద్వారా ఇదంతా చేయిస్తాడు శ్రీకృష్ణుడు. సో ఇలాగే ఈ శివుడు ఉండే లోకం కైలాసం అనేది కూడా ఈ ప్రపంచంలో ఉంది. అది ఇక్కడ ఉంది, మనం చూస్తాం. సో శివుడు ఉండే లోకాలు మొత్తం ఈ పాతాళ లోకం దగ్గర శివుడు ఉండే ప్రదేశం ఉంది. అలాగే ఇక్కడ బ్రహ్మలోకం పైన ఒక శివుడి ప్రదేశం ఉంది. అలాగే అంటే కైలాసం అనమాట. అలాగే వైకుంఠధామంలోని శివుడు ఉండే ప్రదేశం ఉంది. అంటే శివుడు 3 చోట్ల ఉంటాడు. శివ భగవానుడు అంటే మన విశ్వంలో 2 చోట్ల ఉంటాడు, పైన కూడా ఒక చోట ఉంటాడు ఆయన. అది సదాశివుడు అంటారు. వైకుంఠధామంలో ఉండే శివుడు. ఇక్కడ ఉండే శివుడు రుద్రుడు అంటారు. ఆ రుద్రుడు యొక్క 11 రుద్రులే ఈ విశ్వంలో సృష్టిని మొత్తం ప్రళయం చేస్తారు.
సో ఇదంతా భగవంతుడు సృష్టి చేసిన తర్వాత, బ్రహ్మ కూడా రెండవ సృష్టి చేసిన తర్వాత ప్రళయం వచ్చినప్పుడు ఈ ఈ యొక్క శివుడు ద్వారా మొత్తం సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది. సో ఆయన ఇదంతా ఆయన సృష్టి మొత్తం ప్రళయకారకుడు ఆయన. ఆయన ద్వారా నాశనం పూర్తి నాశనం చేసేస్తాడు భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం. సో ఈ విధంగా సృష్టి మొత్తం ఇలా జరపబడింది. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని నెమ్మదిగా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం కనబడుతుంది కదా మీకు ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క భూమండలం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ యొక్క సర్కిల్లో ఇది మొత్తం విశ్వం అనమాట. ఇప్పుడు మనం చూసాం భూమి, నీళ్లు, అగ్ని, అలాగే వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా కలిపి ఒక ఒక విశ్వంలో పొరల్లా ఉంటాయి. ఒక్కొక్క ఎర్త్ ఉంటుంది, భూమి దానిపైన వాటర్ ఉంటుంది, దానిపైన అగ్ని ఉంటుంది, పొరల్లా ఉంటాయి. ఒక్కొక్కటి కూడా చాలా పెద్దవి ఉండగా మిగతా భాగం లోపల చూడండి, దాంట్లోని గర్భోదక జలం ద్వారా పూర్తిగా నిండిపోయి ఉంది. సగం నిండిపోయి ఉంటుంది అనమాట. ఉండిపోతే మిగతా సగం ఉంటుంది కదా, దాని మీద ఒక ప్లేట్ ఉంటుంది అనమాట. ఆ ప్లేట్ అంటే ఏంటంటే ఆ ప్లేట్ పైన ఈ యొక్క ద్వీపాలన్నీ ఇప్పుడు 7 ద్వీపాలు అని చెప్పుకున్నాం మొదట్లో ప్రియవ్రత వలన. ఈ 7 ద్వీపాలు ఇక్కడ సృష్టించబడ్డాయి. ఆ 7 ద్వీపాల్లోని 7 ద్వీపాల పేర్లు ఏంటి, 7 ద్వీపాల్లో ఏ సముద్రాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ముందు సైడ్లో మనం నేర్చుకుందాం. ఈ యొక్క ప్లేట్ పైన ఈ 7 ద్వీపాల పేర్లు మనం దాంట్లో జంబూ ద్వీపం అని ఒక ద్వీపం ఉంది. ఇప్పుడు మనం మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లోని మనం వ్రతం కానీ పూజ కానీ ఏది కళ్యాణం ఏం చేసుకున్నా సరే, ఇప్పుడు మన పురోహితులు ఒక చదువుతారు. ఏం చదువుతారో మీకు తెలిసే ఉంటుంది. ఆద్య బ్రాహ్మణ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే జంబూ ద్వీపే కలియుగే ప్రథమ పాదే భరతవర్షే భరతకంఠే అని చదువుతారు వాళ్ళు. సంకల్పం చదువుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ముందు అర్థం చేసుకుందాం అవన్నీ వాళ్ళు ఎందుకు చదువుతున్నారో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడున్న ఈ ప్రజెంట్ గర్భోదసాయి విష్ణు రూపంలో గర్భోదక జలం పైన ఉన్న ప్లేట్ కనబడుతుంది మనకి. ఈ ప్లేటు పైన ఈ యొక్క జంబూ మొత్తం 7 ద్వీపాలు ఉన్నాయి. 7 ద్వీపాలు జంబూ ద్వీపం అనేది సెంటర్లో ఉంటుంది. మేరు పర్వతం అని మనకి మీరు విని ఉంటారు, మేరు పర్వతం అని. ఈ సుమేరు పర్వతం అనేది జంబూద్వీప్ మధ్యలో ఉంటుంది. అది ఆ జంబూద్వీప్ మధ్యలో ఉండే సుమేరు పర్వతం పైన లోకాలు ఉంటాయి, స్వర్గలోకాలు ఉంటాయి. ఆ యొక్క సుమేరు పర్వతం కిందన ఇది ఈ ప్లేట్ మీద మన ఎర్త్ ప్లానెట్ అనేది ఒక భూలోకం అని చాలా చిన్నది అనమాట. దీంతో పోలిసి చాలా చిన్నది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా మనం ఉండే భూలోకం అక్కడ ఉంటుంది. బట్ ఇదంతా కాదు భూమండలం అంటాం మొత్తం. ఈ భూలోకంలో అనేది భూలోకం తర్వాత కిందన ఈ యొక్క ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ మధ్యలో కిందన థిక్నెస్ ఉంది, ప్లేట్ థిక్గా ఉంది. ఇలాంటి ప్లేట్ థిక్నెస్ లోపల 7 లోకాలు ఈ భూలోకం కింద ఉంటాయి. ఆ 7 లోకాల్లో అతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ 7 లోకాల కిందన ఉంటాయి. ఈ 7 లోకాల కిందన ఈ యొక్క గర్భోదక స్థాయి జలం స్టార్ట్ అవుతుంది కదా, దానికి 7 లోకాలకి మధ్యన నరక లోకాలు ఉంటాయి అన్నమాట. నరకలోకం, పితృలోకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా కిందన ఈ పితృలోకాలు, నరకలోకాల గురించి మనం వచ్చే వారం సెషన్లో చూద్దాం. ఇప్పుడు పైన విషయాలు, ఈ ప్లేట్ పైన ఏ ఉన్నాయో మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఇప్పుడు ఈ యొక్క సృష్టి ఎలా ఉందంటే, భగవంతు సృష్టి ఒక విశ్వంలో ఈ విధంగా నిర్మితమై ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ సృష్టిలో ఒక్కొక్క లోకం యొక్క సైజు, సూర్యుడు ఎక్కడున్నాడు, స్వర్గలోకం ఎక్కడుందని ముందు మనం చూస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు 7 సముద్రాలు చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, ఈ జంబూ ద్వీపం అనేది ఈ సెంటర్లో ఉంది. సెంటర్లో అనేది జంబూ ద్వీపం అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మీకు చూస్తాం మనం, ఈ సెంటర్లో ఉంది జంబూ ద్వీపం. ఈ సెంటర్ సర్కిల్ పైన ఇదే సాల్ట్ ఓషన్ అంటే ఏంటి, లవణ సముద్రం. ఈ జంబూ ద్వీపం పైన తర్వాత లవణ సముద్రం అంటే ఏంటి, మామూలుగా మనం ఉప్పు నీళ్ళతో ఉండే సముద్రం అనమాట. సో ఈ యొక్క సెంటర్లోని సుమేరు మౌంటైన్ ఉంది. జంబూ ద్వీపం సెంటర్లోని సుమేరు మౌంటైన్ ఉంది. సుమేరు పర్వతం అంటే ఏంటంటే, మనం ఈ మేరు పర్వతం పురాణాలు చదివాం ఇంతకుముందు. ఆ సుమేరు పర్వతం అనేది ఏ విధంగా ఉంటుందో మనం ముందు తెలుసుకుందాం. సో ఈ యొక్క జంబూ ద్వీపం చుట్టూ ఉప్పు నీళ్ళతో ఉన్న సముద్రం ఉంటుంది. దాని యొక్క సైజ్ అంటే మనం తెలుసుకుందాం తర్వాత ముందు స్లైడ్లో. అలాగే దాని తర్వాత మనకి మళ్ళీ ల్యాండ్ స్టార్ట్ అవుతుంది, భూమి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉండే భూమి పేరు ప్లక్షద్వీపం అంటారు.
అక్కడ మళ్ళీ ల్యాండ్ మళ్ళీ ల్యాండ్ కొన్ని వేల మైళ్ళ తర్వాత మళ్ళీ మళ్ళీ చెరుకు రసంతో ఉన్న సముద్రం ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ చెరుకు రసం సముద్రం తర్వాత మళ్ళీ సాల్మాలే ద్వీపం స్టార్ట్ అవుతుంది. ఇలాగ ద్వీపం తర్వాత మళ్ళీ ఆ ద్వీపం తర్వాత మళ్ళీ ఈ యొక్క మద్యంతో ఉండే ఒక సముద్రం స్టార్ట్ అవుతుంది. ఆ మద్యంతో ఉండే సముద్రం తర్వాత మనకి మళ్ళీ భూమి అనేది ల్యాండ్ ఉంటుంది, కుషద్వీపం అంటారు. దాని తర్వాత నెయ్యితో ఉండే సముద్రం తయారవుతుంది అనమాట, ఉంటుంది. ఆ నెయ్యితో ఉండే సముద్రం మళ్ళీ ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ భూమి ఉంటుంది, భూమి తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉండే సముద్రం స్టార్ట్ అవుతుంది. ఆ పెరుగుతూ ఉండే సముద్రం తర్వాత మళ్ళీ భూమి ఉంటుంది, ఆ భూమి తర్వాత మళ్ళీ పాలతో ఉండే సముద్రం ఉంటుంది. ఆ పాలతో ఉండే సముద్రం తర్వాత మళ్ళీ తీయని జలం అనమాట, స్వీట్గా ఉండే తీయని జలంతో ఉన్న ఉండే సముద్రం ఉంటుంది. అలాగ మొత్తం ఈ యొక్క భూమండలం అనేది 7 సముద్రాలు 7 ద్వీపాల కింద విభజింపబడింది. ఈ యొక్క సముద్రం తర్వాత ఈ యొక్క లాస్ట్ సముద్రం తర్వాత లోకాలోక పర్వతాలు ఉంటాయి. దాని తర్వాత మనకి ఈ యొక్క విశ్వం యొక్క లేయర్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి మీకు బాగా కనబడుతుంది. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు మీకు ఈ యొక్క పెరుగుతో సముద్రాల వరాసగా సముద్రాలు ద్వీపాల పేర్లు ఇందాక మనం చూసిన స్లైడ్లో ద్వీపాల పేర్లు అన్నీ వరాసగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో కనబడుతుంది ఒక్కొక్క ద్వీపం. ఈ జంబూ ద్వీపం అనేది సెంటర్లో ఉంది. ఇక్కడ మనకు కనబడుతుంది ఇది అనేది జంబూ ద్వీపం. ఈ గ్రీన్ కలర్ అనేది జంబూ ద్వీపం అనమాట. ఈ జంబూ ద్వీపాల్లోనే మేరు పర్వతం అనేది సెంటర్లో ఉంది. ఆ మేరు పర్వతం ఈ జంబూ ద్వీపంలో సెంటర్లో ఉన్న మేరు పర్వతం చుట్టూ జంబూ ద్వీపం అనమాట. ఆ జంబూ ద్వీపాన్ని 7 వర్షాల కింద డివైడ్ అయ్యాయి. 9 వర్షాలు 9 అంటే ఆ జంబూ ద్వీపంలోనే 9 పర్వతాలు ఉన్నాయి. అలాంటి పర్వతాలు ఆ జంబూ ద్వీపాన్ని విభజించి 7 భాగాల కింద విభజించాయి. 7 భాగాలు, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క వర్షం అంటాం. అలాంటి ఒక వర్షం అనేది భారత వర్షం అనమాట. భారత వర్షం అంటే ఏంటంటే ఈ యొక్క భారత వర్షం అనేది చాలా పెద్దది. ఆ భారత వర్షంలో భరతఖండం అనేది ఒక చిన్న భాగం. ఆ భరతఖండమే భూలోకం అనమాట. సో ఇది యొక్క మన భూలోకం అనేది ఇక్కడ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు చూడండి ఈ యొక్క సృష్టిలోని ఈ జంబూ ద్వీపం అనుకున్నాం మనం. దాంట్లో సుమేరు మౌంటైన్ పర్వతం ఉన్నది. దాంట్లో ఆ జంబూ ద్వీపం యొక్క సైజు, ఒక్కొక్క ద్వీపం సైజు ఎంతంటే 1,00,000 ఇంటూ యోజన అంటే ఏంటంటే 8 మైళ్ళు. 8 మైళ్ళు ఒక యోజన అంటారు. అంటే 8 లక్షల మైళ్ళు అనేది జంబూ ద్వీపం యొక్క సైజు. దాని తర్వాత ఉప్పు నీళ్ళతో ఉండే సముద్రం అది ఒక 8 లక్షల మైళ్ళ సైజు ఉంటుంది. దాని తర్వాత ఈ ప్లక్ష ద్వీపం స్టార్ట్ అవుతుంది. దీనిపై ఆ ప్లక్ష ద్వీపం అనేది 16 లక్షల మైళ్ళ సైజ్ అనమాట. దానిపైన చెరుకు రసంతో ఉండే సముద్రం స్టార్ట్ అవుతుంది. దానిపైన మళ్ళీ ద్వీపం స్టార్ట్ అవుతుంది. అదంతా ద్వీపం సైజ్ ఎంత 4 లక్షల, అంటే 4 ఇంటూ 8 32 లక్షల యోజనాల డిస్టెన్స్. అలాగా మనం ఆలోచిస్తే ఈ పైకి వెళ్ళేసరికి పరిమాణం పెరిగి మీకు చూసారు కదా 64 లక్షల మైళ్ళ యొక్క ఆ ద్వీపం లాస్ట్ ద్వీపం 64 లక్షల మైళ్ళ పుష్కర ద్వీపం సైజే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా కనబడుతుంది. ఇప్పుడు జంబూ ద్వీపంలోని శ్రీరామచంద్రుడు యొక్క పూజిస్తారు. అలాగే ఆ లవణ సముద్రం జంబూ ద్వీపంలో 1,00,000 యోజనాలు సైజు, లక్ష ద్వీపం 2 లక్షల యోజనాల సైజు. అలాగే శాల్మాలే ద్వీపం మద్యంతో, అంటే మన మద్యంతో నిండిన సముద్రం, అది నెయ్యితోని పాల సముద్రం, పెరుగు సముద్రం, అలాగే తీయని ఏమైనా స్వచ్ఛతతో ఉన్న సముద్రం. ఇలాగా ఒక్కొక్క భూమండలం, దాని తర్వాత సముద్రం, భూమండలం, దాని తర్వాత సముద్రం, అలా ల్యాండ్ అలా ఉండి మొత్తం విశ్వం అంతా కూడా 7 సముద్రాలుగా డివైడ్ చేయమని. అందులో మనం ఉండేది జంబూ ద్వీపంలో ఉంటే ఒక చిన్న లోకం అనమాట, భూలోకం. సో ఇదంతా, అది కాకుండా మన ఇది మొత్తం సృష్టి అంతా కూడా పూర్తిగా ఆక్రమించింది. ఒక్కొక్క ద్వీపానికి ఎవరు ఆరాధ్య దేవత అంటే శ్రీరామచంద్రుడు జంబూ ద్వీపానికి, అలాగే పక్ష ద్వీపానికి దేవదేవునిపతి సూర్యదేవుడు, అలాగే శాల్మలి ద్వీపానికి చంద్రుడు. అలాగే వీళ్ళందరూ ఎవరు? చంద్రుడు, సూర్యుడు, అగ్నిదేవుడు అందరూ దేవదేవుడి యొక్క
అంశలు విస్తరణ వాళ్ళ ప్రతినిధులే వీళ్ళందరూ కూడా. వాయుదేవుడు, వరుణ దేవుడు వీళ్ళందరూ కూడా. సో, వీళ్ళందరూ భగవంతుని యొక్క ప్రతినిధులు. ఒక్కొక్క విషయంలో వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క రోల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా ఈ సృష్టి మనకు అర్థం ఇన్ని అంటే సృష్టి మనకు ఆలోచిస్తే అక్కడ పైకి వెళ్ళేసరికి మనకి అంత 64,00,000 యోజనాల సైజున్న ద్వీపాలు కూడా అంటే 64,00,000 మైళ్ళ. మన భూలోకం యాక్చువల్‌గా ఆలోచిస్తే మన భూలోకం ఉన్న మన ఎర్త్ ప్లానెట్ భూలోకం ఉన్న సైజ్ ఎంతంటే మహా అయితే 15,000, 12,000 ఒక 500 మైళ్ళ పొడుగుంది. డయామీటర్ అంతే. మన పరిమాణం అంతకన్నా ఎక్కువ లేదు భూలోకం సైజు. భూలోకం సైజ్ ఎంత 12,500 మైళ్ళ సైజే ఉంది. కానీ మనం మాట్లాడుతూ ఒక్కొక్క ద్వీపంలోనే అంటే ఈ జంబూ ద్వీపం భూలోకం చిన్న భాగం మాత్రమే. అలాంటి జంబూ ద్వీపం చాలా పెద్దది. జంబూ 8,00,000 మైళ్ళ సైజు ఉంది. అందులో 12,00,000 భూలోకం భూలోకం 12,000 మాత్రమే. మిగతాదంతా కూడా మిగతా ప్రదేశాలన్నీ ఈ జంబూ ద్వీపంలో ఉన్నాయో చూద్దాం మనం. ఇది జంబూ ద్వీపం అనమాట. ఇప్పుడు చూడండి ఈ యొక్క భూమండలం అనేది సప్త ద్వీపాల గురించి చెప్పుకున్నాం. ఈ సప్త ద్వీపాల మధ్యలో ఉంది జంబూ ద్వీపం అనమాట. జంబూ ద్వీపంలోని సుమేరు పర్వతం జంబూ ద్వీపాన్ని 9 భాగాల కింద విభజించారు. అందులో సువర్ణమయంతో అంటే ఈ మేరు పర్వతం అంటే బంగారంతో నిండి ఉంటుంది మేరు పర్వతం. అంటే బంగారంతో పూర్తిగా ఉంటుంది అనమాట మేరు పర్వతం. ఈ మేరు పర్వతం అనేది సెంటర్లో ఉంటే చుట్టుపక్కల అన్నీ కూడా అనేక వర్షాలు భారత వర్ష, కేతుమాల వర్ష, ఉత్తర కురు వర్ష, భద్రాసో వర్ష ఇలాగా రకరకాల వర్షాలు ఉంటాయి. అంటే ఈ జంబూ ద్వీపాన్ని డివైడ్ చేశారు. అంటే పర్వతాలతో డివైడ్ చేశారు. డివైడ్ ఒక్కొక్క పర్వతం పేరు, ఆ పర్వతం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ పేరు. అందులో హిమాలయ పర్వతం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ పేరు భారతవర్షం అనమాట. అంటే మీరు మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ఈ సుమేరు పర్వతం అనేది జంబూ సెంటర్లో ఉందని చెప్పుకున్నాం కదా. ఈ సుమేరు పర్వతం హైట్ ఎంత ఉంటుందంటే 84,000 యోజనాలు. 84 ఇంటూ 8 అంటే ఎంత అవుతుంది? 84,000 ఇంటూ 8 అంటే ఒక 6,00,000 ఒక 7,00,000 మైళ్ళ ఎత్తు ఉంటుంది సుమేరు పర్వతం. ఏ పర్వతం అయినా సరే 7,00,000 మైళ్ళ ఎత్తు పర్వతం మనం అక్కడ చూడాలి. అలాంటి సుమేరు పర్వతం అనేది 7,00,000 మైళ్ళ ఎత్తు ఉంటుంది. అది ఎక్కడుంది? అందులో ఈ 16 ఇంటూ 8 అంటే 1,00,000 మైళ్ళు ఈ యొక్క భూమండలంలో లోపల ఉంటుంది. మిగతా భాగం మాత్రం పైన ఉంటుంది అనమాట. ఆ సుమేరు పర్వతం మేరు పర్వతం ఉంటాయి. మేరు పర్వతం పైన ఏముందంటే పైన చాలా పెద్ద ఏరియా. ఆ ఏరియా సైజ్ ఏంటంటే 2,40,000 2,50,000 మైళ్ళ సైజు ఉండే పరిమాణం ఉండే ఏరియా పైన ఉందని చెప్పబడుతుంది ఇక్కడ. సో మేరు పర్వతం సైజ్ అది. కానీ ఈ యొక్క విశ్వంతో పోలిస్తే మేరు పర్వతం చాలా చిన్నది. మేరు పర్వతం విశ్వంలో పోలిస్తే మేరు చాలా చిన్నది. అలా మేరు పర్వతం పైన బ్రహ్మ లోకం అనేది ఉంటుంది. అంటే ఏంటి? మనకు కనబడుతుంది కదా, ఈ యొక్క మేరు పర్వతం పైన ఈ బ్రహ్మలోకం అనేది ఉంది. ఆ బ్రహ్మలోకం చుట్టూ ఈ స్వర్గలోకాలు కూడా అక్కడే ఉంటాయి. సో ఈ స్వర్గలోకాలన్నీ కూడా బ్రహ్మలోకం కన్నా కిందన ఉంటాయి. కానీ బ్రహ్మలోకం చుట్టూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఈ దిక్పాలకులు 8 మొత్తం ఈ ప్రపంచాన్ని పరిపాలించే అందరూ దేవతలందరూ కూడా బ్రహ్మ చుట్టూ కిందన ఉంటారు వాళ్ళు. సో వాళ్ళందరికీ ఒక్కొక్క లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేరు పర్వతం పైన ఉంటాయి. మేరు కిందన భూలోకం అనేది మేరు పర్వతం కిందన ఉంటుందన్నమాట. కింద లోపల ఉంటుంది. సో బ్రహ్మలోకం చుట్టూ అనేక లోకాలు, బ్రహ్మలోకం మధ్యలో బ్రహ్మస్థానం ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం అనేది బ్రహ్మ ఉండే ప్రదేశం. ఆ బ్రహ్మ ఉండే ప్రదేశం అనేది అంత పైన ఉంటుంది మనకి. ఇక్కడ బాగా కనబడుతుంది మీకు. సో ఇప్పుడు మనం చూస్తాం. కాకపోతే అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇవన్నీ పిక్చర్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. తెలుగులో రాయలేకపోయాం మేము. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పచ్చు. జంబూ ద్వీపం అనేది ఈ సర్కిల్ ఎదురుగుండా కనబడుతున్న ఈ బ్లూ కలర్లో చిన్న అనమాట సెంటర్లో ఉన్నది. అది జంబూ ద్వీపం. ఆ జంబూ ద్వీపాల్లోని మీ సెంటర్లో కనబడుతుంది కదా చిన్నది. దాంట్లో ఒక సెంటర్ ఉంది చూడండి. ఆ సెంటరే భూలోకం. ఈ పెద్ద సర్కిల్ ఒకటి ఉందా? పెద్ద సర్కిల్ ఉంది. ఆ పెద్ద సర్కిల్లో కిందన ఒక 3 సర్కిల్ ఉన్నాయి. ఆ కిందన 3 సర్కిల్స్. ఆ 3 సర్కిల్లో సెంటర్ 4 ఉన్నాయి మొత్తం చిన్నవి. 4గిట్లో 4వది చిన్నది జంబూ. మొత్తం 4 జంబూ ద్వీపంలోని సెంటర్లో పాయింట్ ఉంది. అదే మేరు మౌంటైన్.
ఆ చుట్టుపక్క పక్కనున్నదే భూలోకం అంటే ఏంటి? భూలోకం మేరు మౌంటైన్‌కి దగ్గరలో ఉంటుంది. అదే దానికి కొంచెం దూరంలో ఉంటుంది. సో, భూలోకం యాక్చువల్‌గా చాలా చిన్నది. మన భూమి ఉండే భూలోకం చాలా చిన్నదనమాట. ఇలాంటి జంబూద్వీపం అనేది మొత్తం దాన్ని భాగాలుగా విభజించి ఈ పైనున్నది ధ్రువలోకం. జంబూద్వీపం పైనుంది ధ్రువలోకం పైన ఈ మహర్లోకం, జనలోకం తప్ప అంటే ఈ యొక్క పైనవన్నీ సత్యలోకం ఇవన్నీ కూడా ఉన్నాయి. సత్యలోకం సైజ్ ఇక్కడ చెప్పబడింది. అంటే 120 మిలియన్ ఇయర్స్ అంటే ఏంటంటే 120 మిలియన్ మైల్స్ అనమాట ఇదంతా కూడా. 120 మిలియన్ మైల్స్ అలాగే 80 లక్షల మిలియన్ మైల్స్ ఇదంతా ఏంటంటే సైజు. ఇలాగా జనలోకం, మహర్లోకం, ధ్రువలోకం ఇవన్నీ వాటి యొక్క సైజులు. ఇవన్నీ ఇక్కడ మనకి భూలోకం నుంచి పైకెళ్తే అలా ఉంటాయి. మనకి కిందకెళ్తే పాతాళలోకం వరకు ఉండే చిన్న ప్లానెట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ చాలా పెద్దవి కూడా. కాకపోతే పై పెద్ద సైజు, కిందన కొంచెం చిన్న సైజు. బట్ ఇవన్నీ కూడా 70,000 అంటే పైన పైకెళ్తున్న కొద్దీ చాలా పెద్ద సైజు ఉంటాయి. మహర్లోకం, బ్రహ్మలోకం, స్వర్గలోకం అన్నీ కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా కొంచెం చిన్న సైజు అనమాట. అంటే 70,000 యోజనాస్ అంటే మీకు ఒక 5,00,000, 6,00,000 ఆ సైజులో ఉంటాయి అన్నీ కూడా. ఒక్కొక్క లోకం సైజు. పాతాళ లోకం వరకు, పాతాళ లోకం తర్వాత హెలిష్ ప్లానెట్స్ అంటే నరకలోకం తర్వాత గర్భోత్సాయ సముద్రం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఇవన్నీ కూడా మన విశ్వంలో ఉండే లోకాల సృష్టి. ఈ మధ్యలో ఉండేది భూలోకం. సో ఇప్పుడు ఈ సూర్యుడు అనేది ఎక్కడ ఉంటాడో అనేది మనం ముందు తెలుసుకుందాం. సూర్యుడు అనేది ఎక్కడుంటాడంటే ఈ జంబూద్వీపం చుట్టూ, జంబూద్వీపం పైన మనం చూసాం కదా, జంబూద్వీపం చుట్టూ కూడా మానసోత్తర పర్వతం అని జంబూద్వీపం చుట్టూ ఉంటుంది. జంబూద్వీపం చుట్టూ మానసోత్తర పర్వతం అని ఉంటుంది. ఆ మానసోత్తర పర్వతం, ఆ పర్వతం యొక్క వెడల్పు ఎంత ఉంటుందంటే 60,000 యోజనాలు ఉంటుంది. 60,000 యోజనాలు అంటే ఒక 5 లక్షల మైళ్ళ వెడల్పు ఉంటుంది అనమాట. ఆ 5 లక్షల మైళ్ళ వెడల్పులోని సూర్యుడి యొక్క రథం ఆ వెడల్పు మీద ఆ పర్వతం చుట్టూ ఉంటుంది. జంబూద్వీపం చుట్టూ ఆ మానసోత్తర పర్వతం చుట్టుకుని ఉంటుంది. ఆ పర్వతం మీద వెడల్పు అనేది 5 లక్షల మైళ్ళు ఉంటుంది. అలాంటి 5 లక్షల మైళ్ళ వెడల్పు అంటే అంత పెద్ద ప్రదేశం. అంత ప్రదేశంలో సూర్యుడి యొక్క రథం వెళ్తుంది అనమాట. అంటే ఏంటి? జంబూద్వీపం చుట్టూ అది సూర్యుడి రథం ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది. సో ఆ జంబూద్వీపం చుట్టూ పరిగెడుతున్నప్పుడు ఏమవుతుందంటే అందుకే ఈ విశ్వం మొత్తం కూడా సూర్యుడి వల్ల కాంతి వస్తుంది అనమాట. అంటే సెంటర్ నుంచి సూర్యుడు తిరుగుతూ ఉండడం వల్ల జంబూద్వీపం మొత్తం మనం ముందు చూసాం కదా, సెంటర్ నుంచి మొత్తం ఆ తర్వాత ద్వీపాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సల్మాలి ద్వీపం అలాగే కేతుమ అన్ని ద్వీపాలు స్టార్ట్ అయ్యాయి. అన్ని సముద్రాలు, ద్వీపాలు అవన్నీ కూడా ఈ సూర్యుడి యొక్క కాంతే వెళ్తుంది. సో ఇదంతా ఏంటంటే ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన జంబూద్వీపం చుట్టూ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆయన తిరగడం వల్లే ప్రపంచం మొత్తం మనకి ఆయన యొక్క తిరగడం వల్ల మనకి ప్రపంచంలోని వాతావరణంలో మార్పులు, అలాగే రోజు పొగలు రాత్రి, అలాగే సంవత్సరానికి 6 ఋతువులు, ఉత్తరాయణం, దక్షిణ ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క గమనం వల్ల మనకి మార్పులు వస్తాయి. ఈ యొక్క సంవత్సరంలో, ఒక్కొక్క సంవత్సరంలో సూర్యుడి గమనం ప్రకారం మార్పులనే వస్తాయి. సో ఈ విధంగా సూర్యుడు తిరుగుతుంటాడు. జంబూద్వీపం సూర్యదేవుడి దగ్గర నుంచి మళ్ళీ విశ్వం యొక్క సరిహద్దు, విశ్వం అంటే లాస్ట్ చివరి వరకు ఉండే డిస్టెన్స్ ఎంతంటే 200 కోట్ల మైళ్ళు అనమాట. అంటే ఒక విశ్వ సైజు 400 కోట్ల మైళ్ళు. సూర్యుడి సెంటర్లో తిరుగుతుంటాడు కాబట్టి సూర్యుడికి యువతల వైపు 200 కోట్ల మైళ్ళు, అవతల 200 కోట్ల మైళ్ళు, అంటే టోటల్ 400 కోట్ల మైళ్ళ డయామీటర్ అనేది ఒక విశ్వం సైజు. అంటే మనం ఆలోచిద్దాం ఎంత పెద్దదో విశ్వం అనేది. అలాంటి బాల్స్ ఒక విశ్వం యొక్క సైజు అలాంటి బాల్స్ అనమాట. ఒక బాల్ ఒక విశ్వం. అలాంటి విశ్వాలు ఆ మహావిష్ణు శరీరం నుంచి బయటికి ఆయన శ్వాస ద్వారా బయటకు వస్తాయి. అంటే భగవంతుడి యొక్క సృష్టి ఎంత అనంతమైందో మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా సృష్టిస్తున్నాడు ఆయన. సో ఆయన సూర్యదేవుడి శక్తి వల్లే ప్రపంచం అంతా నడుస్తోంది. సూర్యదేవుడి యొక్క శక్తి వల్లే ప్రపంచం నడుస్తోంది. ఇప్పుడు సూర్యదేవుడి గురించి మనం కొంచెం అర్థమైంది. అసలు ఏమున్నాయి ఈ సృష్టిలో అర్థమైంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే బ్రహ్మ గురించి నేర్చుకుంటున్నాం.
బ్రహ్మ దేవతలందరికీ పైనుంటారు. ఈ పుష్కర ద్వీపం అనేది లాస్ట్‌లో పైన వెళ్ళేసరికి పుష్కర ద్వీపం అనుంది. ఆ పుష్కర ద్వీపం అంటే మనకెలా కనపడుతుందంటే, మీకు ముందు స్లైడ్‌లకెళ్తాను నేను. పుష్కర ద్వీపం చూపించడానికి. ఇదనమాట. ఈ లాస్ట్‌లో పుష్కర ద్వీపం ఉంది. అంటే ఆ హైట్‌లో ఉంటాడాయన బ్రహ్మలోకం. అంటే ఏంటి? ఆ ద్వీపంలో ఉంటాడాయన. అంటే ఏంటి? పైకెళ్ళి మొత్తం ఆయన కంట్రోల్‌లో ఉంది. పుష్కర ద్వీపం నుంచి అలాగే జంబూ ద్వీపం వరకు మొత్తం అంతా ఆయన బ్రహ్మలోకం కంట్రోల్‌లో ఉందనమాట. ఇప్పుడు ఈ బ్రహ్మ దేవతలందరూ కూడా పైన ఉంటారు కదా! వాళ్ళకి ఇదంతా కూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. వాళ్ళేం చేస్తూ ఉంటారు, పైన వాళ్ళుంటారు. అంటే ఏంటి, జంబూద్వీపం మేరు పర్వతం పైన ఈ స్వర్గలోకాలు, ఆ స్వర్గలోకాల పైన బ్రహ్మలోకాలు ఇవన్నీ వరాసగా ఉంటాయి. వీటి చుట్టూ ఉంటారు కాబట్టి అన్ని 7 ద్వీపాల్లో ఉండే సముద్రాలు గాని, ఉండే భూమండలాలు ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటాయి. సో, ఈ విధంగా వాళ్ళక్కడే ఉంటారు. వాళ్ళు పైనుంటారు. కాబట్టి వాళ్ళు పైనే ఉంటారు. బ్రహ్మ యొక్క నివాసం, బ్రహ్మలోకం యొక్క నివాసం అంటే ఏంటంటే 10,00,000 దళములు కలిగిన పద్మపత్రం ఎంతుంటో అలాంటి పద్మపత్రం మీద ఆయన యొక్క నివాసం ఉంటుందన్నమాట. అంటే బ్రహ్మ యొక్క నివాసం ఎంత పెద్దదో ఆలోచిద్దాం. 10,00,000 దళాలు కలిగిన పద్మపత్రం అంటే చాలా పెద్దది. అలాంటి పద్మపత్రాలు 10,00,000 కలిగిన ఒక పద్మం, దానిపైన ఆయన నివాసం, బ్రహ్మ నివాసం ఉంటుంది. ఎప్పుడు ఆయన బ్రహ్మపుడు ఆ దేవదేవుడి మీద ధ్యానం చేసుకునే ఉంటూ ఉంటారు. అలాగే చంద్రుడి వల్ల కూడా ఈ మొత్తం ప్రపంచానికి కాంతి అనేది ఆ చంద్రుడు ఎక్కడ ఉంటాడంటే ప్లక్షద్వీపంలో ఉంటాడాయన. ప్లక్షద్వీపం అంటే జంబూద్వీపం తర్వాత అనమాట. అంటే మనకి ఈ విధంగా ఈ జంబూద్వీపం అనేది 9 భాగాల కింద విభజింపబడింది. జంబూద్వీపం అంటే ఏంటంటే ఫస్ట్ ద్వీపం, సెంటర్‌లో ఉన్నది. అలా జంబూద్వీపంలోనే 9 భాగాలు, 8 పర్వతాలు ఉన్నాయి జంబూద్వీపంలో అతి పెద్దవి. అలాంటి 8 పర్వతాలు ఈ జంబూద్వీపం 9 భాగాల కింద డివైడ్ చేశాయి. ఆ 9 భాగాల్లో ఒక భాగం అనేది భారతవర్షం. అలాంటి భారతవర్షంలో ఒక భాగంలో ఒక చిన్న లోకం అనేది భూలోకం. సో, ఈ భారతవర్షం అనేది జంబూద్వీపాన్ని 8 భాగాల కింద విభజించిన తర్వాత భారతవర్షం అనేది మనకి ఎక్కడుంది? భారతవర్షం అనేది మనకి దక్షిణ భాగంలో జంబూద్వీపానికి ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు దక్షిణ భాగం అంటే ఏంటంటే ఇది భారతవర్షం. ఇక్కడ కనబడుతోంది. ఈ భారతవర్షంలో అనేది ఒక చోట మనకి ఈ యొక్క చిన్న ఒక చోట మనకి ఈ యొక్క ఇది కనబడుతోంది. ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ పోర్షన్‌లో ఉంటుంది ఎర్త్ అంటే భూలోకం అనేది. ఇక్కడ ఉంటుందన్నమాట. ఇదంతా పైనంక ఈ హిమాలయ ఇక్కడున్న మన భూలోకంలో హిమాలయ మౌంటైన్స్, ఇక్కడున్న హిమాలయ మౌంటైన్స్ తేడా వేరే. అవి వేరు, ఇవి వేరు. ఇక్కడున్న అక్కడ హిమాలయ మౌంటైన్స్ తేడా. ఎందుకంటే మనం ఏమనుకుంటే హిమాలయ మౌంటైన్స్ అంటే మన భూలోకంలో హిమాలయ మౌంటైన్స్ ఒకటే అనుకుంటాం మనం. కాకపోతే మన భూలోకం హిమాలయ మౌంటైన్స్ అది చిన్నది. ఈ మౌంటైన్స్‌తో పోలిస్తే ఆ మౌంటైన్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 10,000 యోజనాలు ఉంటుంది. అంటే 10,000 ఇంటూ 8 మైళ్ళు అంటే 80,000 మైళ్ళు ఉంటుంది. ఎక్కడ? ఈ భారతవర్షం తర్వాత ఉండే హిమాలయ మౌంటైన్స్. మనకి భూలోకంలో ఉండే మన కాశ్మీర్‌లో ఉండే హిమాలయ మౌంటైన్స్ అంత పెద్ద చిన్నవే అవి. సో, అలాంటిది ఈ మొత్తం ఈ జంబూ ద్వీపం ఒకటే ఈ సర్కిల్‌లోని 8 వర్షాలున్నాయి. ఒక్కొక్క వర్షంలో ఇప్పుడు మనం ఆలోచిస్తే కింపురుష వర్షం, హరివర్షం, కేతుమాల వర్షం, ఇలావృత వర్షం, రమ్యక వర్షం, హిరణ్మయ వర్షం, కురు వర్షం. ఈ వర్షాలన్నీ కూడా ఏంటంటే ఒక భాగం యొక్క పేర్లనమాట. భూమండలం ఇది కూడా ఒక భూమండలం. అలాంటి భూమండలం యొక్క పేర్లు ఇవన్నీ కూడా. వీటిలో కూడా చాలామంది చాలా పర్వతాలుంటాయి, చాలా దేశాలుంటాయి, చాలామంది మనుషులుంటారు. అలాగే మన యొక్క భూమి అనేది ఇక్కడ చిన్న పార్ట్ ఉంటుందన్నమాట. మన ఈ భూమి చుట్టూ మన భూమిలోనే చాలా లోకాలు, చాలా దేశాలు, చాలా సముద్రాలు ఉన్నాయి. అలాంటిది ఇది మొత్తం ఆలోచిస్తే ఎంతుంటుంది? చాలా మనం ఊహించలేమనమాట. ఇలాంటి మొత్తం సృష్టి అనేది భగవంతుడు చేస్తాడు. సో, యాక్చువల్‌గా మనకి ఇంకో చిన్న విషయం కూడా చెప్దాం మనం. గంధమాదన పర్వతాలు అంటే ఇలావృత వర్షం అనేది ఈ సెంటర్‌లో ఉంది. ఇలావృత వర్షంలో సుమేరు మౌంటైన్ ఉంది. ఇలావృత వర్షం పక్కన గంధమాదన పర్వతం ఉంది. యాక్చువల్‌గా హనుమంతుడు రావణ యుద్ధంలోని గంధమాదన పర్వతాన్ని సంజీవుని తీసుకొచ్చాడాయన. తీసుకొచ్చి ఆ గంధమాదన పర్వతాన్ని సంజీవుని తీసుకొచ్చి ఇక్కడికి భూలోకానికి తీసుకొచ్చాడాయన హనుమంతుడు. అంటే గంధమాదన పర్వతం అనేది ఇన్ని వర్షాలు దాటి వెళ్ళాలి.
కింపురుష వర్షం, హరివర్షం ఇవన్నీ దాటి గంధమాదన పర్వతం మనం వెళ్ళాలి. అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన. ఈ వర్షం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక ల్యాండ్‌ని వర్షం అంటారు. ఓ పర్వతాల చేత విభజించబడిన భూమండలాల్ని వర్షాలంటారు. ఇలాంటి వర్షాలు ఈ యొక్క జంబూద్వీపంలో ఇన్ని వర్షాలున్నాయి. సో, ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క అర్చా విగ్రహం. భద్రా భద్రా భద్రాస్వ వర్షానికి హయగ్రీవ, నరసింహదేవ అనేది హరివర్షానికి, కేతుమాల వర్షానికి ఋషికేశ, రమ్మేక వర్షానికి మత్స్యదేవ, అలాగే హిరణ్మయ వర్షానికి కూర్మమూర్తి, ఉత్తరకూరు వర్షానికి వరాహదేవ, భారత వర్షానికి రామచంద్రుడు. సో, ఇప్పుడు మనకేమైందంటే, ఇప్పుడు మనం ఎంతవరకు అర్థం అంటే, ఒక చిన్న ఐడియా మనకొచ్చింది. సృష్టి అనేది ఎలా ఉంది? ఏ సృష్టి అనేది ఏముంది ఆ సృష్టిలో అనేది ఒక ఐడియా వచ్చింది. మీరు ఈ యొక్క ప్రవచనాన్ని యొక్క లెక్చర్ కావాలంటే మీరు 2, 3 సార్లు వినండి. ఇంకా ఇంకొంచెం మనం ఇప్పుడు ఈ యొక్క పైన ఏమున్నాయనే విషయాన్ని మనం కొంచెం తెలుసుకున్నాం. కాకపోతే అది కాకుండా ఇక వచ్చే వారంలో మనం అనేది ఏముంటాయో కిందన ఏమున్నాయి, అలాగే ఒక సూర్యుడికి మనకి ఉన్న డిస్టెన్స్ అంతా ఇవన్నీ కూడా వచ్చే వారంలో మనం వచ్చే ప్రవచనంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క సృష్టి అంతా ఆలోచిస్తే మనకేమవుతుందంటే భగవంతుడు ఎంత చేస్తున్నాడా అనిపిస్తోంది. అంటే కొంతమంది ఏమంటారంటే భగవంతుడు సృష్టి అనేది ఒక విశ్వం గురించి మనం చెప్పుకుంటున్నాం. మనం ఇంకా ఈ విశ్వంలో ఏమున్నాయో మనం డిస్కస్ చేసాం. ఇలాంటి విశ్వంలో ఏమున్నాయో డిస్కస్ చేసాం తప్పించి ఇలాంటి విశ్వాలు కొన్ని కోట్లు లక్షలు ఆయన సృష్టిలో ఉన్నాయి. అలాంటి విశ్వాల్ని శ్రీకృష్ణ భగవానుడు మహావిష్ణు రూపంలో సృష్టించి లయం చేస్తూ ఉంటాడు. అంటే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో మనం ఊహించలేము అనమాట. సో ఇవి కాకుండా ఇది భౌతిక జగత్తు గురించే మనం మాట్లాడుతున్నాం. ఆధ్యాత్మిక జగత్ అనేది దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. మన భౌతిక జగత్తులో ఎన్ని అనంతమైన విశ్వాలు ఉన్నాయని, లక్షల కోట్ల కొలది విశ్వాలు ఉన్నాయని, అనంతమైన విశ్వాలని మనం చెప్పుకుంటున్నాం. ఈ భౌతిక జగత్తు కలిపి అంతా మొత్తం భౌతిక జగత్ అయితే ఆధ్యాత్మిక దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుందంట. అంటే ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలు నీకు అవంత బాగుంటాయి, అవంత పెద్ద ఉంటాయి, అవంత పైన ఉన్నాయనేది మనకి ఆధ్యాత్మిక జగత్తు గురించి భగవద్గీత భాగవతంలో కూడా చెప్పబడింది. అవి మిగతా ప్రవచనం మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క దాని మధ్య ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇవన్నీ మెటీరియలే కదా, ఇవన్నీ భౌతికమే కదా, ఆధ్యాత్మిక విషయాలు కాదు కదా, భక్తి ఒకటే ఆధ్యాత్మికం, భగవంతునికి ఇవన్నీ భౌతిక విషయాలు కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇదంతా మెటీరియల్, ఆయన సృష్టి అంతా భౌతికమే అయినా సరే ఇది ఆయన ద్వారా సృష్టించబడింది కాబట్టి ఆయనకి పూర్తిగా సంబంధం కలిగి ఉంది ఈ సృష్టి. భగవంతునికి పూర్తిగా సంబంధాన్ని కలిగి ఉంది సృష్టి. ఎప్పుడైతే మనం ఈ సృష్టిని భగవంతానికి సంబంధం పెట్టి మనం ఆ విధంగా చూస్తామో మన ఇంద్రియాలు, మన మనసు కూడా ఇప్పుడు శుద్ధంగా ఉంటాయి. ఎందువల్లంటే మొత్తం అంతా కూడా ఆయన సృష్టి మీద ఆధారపడి ఉంది. అందువల్ల ఆయన సృష్టి వల్ల జరుగుతోంది కాబట్టి అన్నీ కూడా మనం భగవంతుని ఆధ్యాత్మికంగానే చూడాలి. అందుకే భాగవతంలో ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పబడ్డాయంటే అన్నీ భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ భాగవతంలో చెప్పబడ్డాయి. కొంతమంది అనుకుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. కొన్ని కొన్ని విషయాలు అనేది మన ఇంట్లో వస్తువులు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, మొబైల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం, క్లాసులు వినడానికి, క్లాసులు చెప్పడానికి మనం ఉపయోగిస్తున్నాం. కానీ భౌతికం అని అనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే భౌతికం అంటే ఇది ఈ సన్యాసులు వాళ్ళు కొంతమంది మాయావాది సన్యాసులు ఏం చేస్తారంటే ఇవన్నీ భౌతికం, ఇవన్నీ భగవంతునికి దీనికి సంబంధం లేని చెప్పి వాటిని తిరస్కరిస్తారు. అది తప్పు. ఎందుకంటే అన్నీ భగవంతుని సృష్టిలోంచి వచ్చినవే. అన్నీ భగవంతుని సేవ కోసం ఉపయోగించాలి. అన్నీ ఆధ్యాత్మికం అవుతాయి. ఎప్పుడైతే భగవంతుని సేవ కోసం ఉపయోగిస్తామో అన్నీ ఆటోమేటిక్ ఆధ్యాత్మికత, భౌతికం అవ్వవు. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, మీరు ల్యాప్టాప్లో నేను మాట్లాడుతున్నాను, మొబైల్లో మీరు చూస్తున్నారు, ల్యాప్టాప్లో మీరు చూస్తున్నారు. అవన్నీ భౌతిక పదార్థాలతో చేసినవైనా సరే భగవంతుని సేవలు ఉపయోగిస్తుంది, ఆధ్యాత్మికం అవుతుంది. అది భౌతికం అవ్వదది. ఎందువల్లంటే భగవంతునికి సృష్టి అంతా ఆధ్యాత్మికమే. మన భగవంతుని సేవలు ఉపయోగిస్తే భౌతికం అవుతుంది. మన యొక్క ఆనందం కోసం ఉపయోగిస్తే అదే భౌతికం అవుతుంది. భగవంతుని సేవ కోసం ఉపయోగిస్తే ఆధ్యాత్మికం అవుతుంది. సో అదే విధంగా అన్నీ కూడా మన ఇంద్రియాలు, మన మనస్సు, మన కళ్ళు, మన చెవులు, మన శరీరంలో భాగాలన్నీ కూడా భగవంతుని సేవ కోసం ఉపయోగిస్తే మన శరీరం కూడా ఆధ్యాత్మికంగా అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క విషయాలు మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఈ సృష్టి అనేది ఎలా జరిగింది, ఏ లోకాల పైన ఉన్నాయి, జంబూద్వీపం అంటే ఏంటి, జంబూద్వీపం అంటే ఏంటంటే ఈ యొక్క ఈ భూమండలం, అంటే భూమండలం
విశ్వంలోని భూమండలంలో జంబూ ద్వీపం సెంటర్‌లో ఉన్న ఒక ద్వీపం. ఇలాంటి ద్వీపాలు మొత్తం 7 ద్వీపాలు ఈ ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ జంబూ ద్వీపంలోనే మొత్తం 7 వర్షాలు, ఈ 9 వర్షాలున్నాయి. 9 వర్షాలలో ఉన్న పేర్లు ఇక్కడ మనం చూసాం. ఇలాంటి 9 వర్షాలుండ ఈ యొక్క జంబూ ద్వీపంలో భారత వర్షం అనేది చివరనుంది, కిందనుంది. దక్షిణ భాగం అంటారు దీన్ని. దక్షిణ భాగం సైడ్ ఉంది. ఈ దక్షిణ భాగంలో ఉన్న భారత వర్షంలో భారత భారత భూమి అంటే పూర్వం ఎందుకు చెప్పారంటే మొత్తం ఈ భూలోకం అంతా భరతుడు అనే రాజు పరిపాలించాడు. అంతకుముందు మనం భరత మహారాజు కథ చెప్పుకున్నాం కదా. ఈ భూలోకం అంతా భరత మహారాజు పరిపాలించాడు. ఈ భారత వర్షం అప్పుడు పరిపాలించాడు కాబట్టి దీన్ని మొత్తం భరత మహారాజు పరిపాలించడం వల్ల భరత వర్షం అని పేరు వచ్చిందనమాట. సో అందువల్ల ఈ భరత వర్షంలో భరత ఖండం భూలోకం ఉంది. ఆ భూలోకంలో మనం ఉంటున్నాం ఇప్పుడు. సో అది కాకుండా ఈ చిన్న లోకం భూలోకం కాకుండా పైన ఎన్ని వర్షాలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల మంది ఉంటారు, ఎంతమంది జీవులు ఉంటాయి, ఇవన్నీ ఆలోచి ఒక విశ్వం జంబూ ద్వీపం గురించి ఇంత పెద్దది ఉంది. అది మిగతా ద్వీపాలు ఎంత పెద్ద ఉంటాయి. సో అందుకే ఇదే విశ్వంలోని సాల్ట్ వాటర్ ఓషన్ ఉంది, అలాగే చెరుకు రసంతో ఉండే ఓషన్ ఉంది, అలాగే నెయ్యితో ఉండే ఓషన్ ఉంది, పెరుగుతో ఉండే సముద్రం ఉంది, అలాగే పాలతో ఉండే సముద్రం ఉంది, అలాగే మద్యంతో ఉండే సముద్రం ఉంది. అలాగే ఈ యొక్క విశ్వంలో ఇన్ని రకాల సముద్రాలు ఉన్నాయి. మనకి తెలిసింది ఒకటి, ఉప్పు నీరు సాల్ట్ వాటర్ సముద్రంతో మనకేమీ తెలియదు. కానీ శాస్త్రం కూడా ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్ సముద్రం తప్ప ఇంకే సముద్రం ఉందో వాళ్ళు పసిగట్టలేకపోయారు. ఎందుకంటే భూమి దాటి వెళ్ళాలి, భూలోకం దాటి వాళ్ళు వెళ్ళి ఏమి కనుక్కోలేకపోయారు, పూర్తిగా ఏమి కనుక్కోలేదు. అందుకు వాళ్ళకి తెలియదు. ఎందువల్లంటే భూలోకం దాటి వెళ్తే ఈ పర్వతాలు వస్తాయి, వాళ్ళకి హిమాలయ మౌంటైన్స్ అనేది పర్వతాలు వస్తాయి. అది దాటి వెళ్తే కింపురుష వర్ష, ఈ మౌంటైన్స్ అన్ని దాటి మేరు మౌంటైన్ వాళ్ళు మేరు పర్వతం చూడగలగాలి. మేరు చూడాలంటే చాలా డిస్టెన్స్ ఉంది. దీని యొక్క కనీసం ఒక 10 లక్షల మైళ్ళు వెళ్ళిన తర్వాతే వాళ్ళకి మేరు పర్వతం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అదంతా వెళ్తే జంబూ ద్వీపం ఒకటే కవర్ అవుతుంది. దాని తర్వాతే సాల్ట్ వాటర్ ఓషన్, ఉప్పు నీళ్ళతో ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో ద్వీపం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ విధంగా మనకి ఇంత రకాల సృష్టి ఉంటే వాళ్ళు సైంటిఫికల్గా కనుక్కోవడం చాలా కష్టం. అది సాధ్యం కాదు. అందుకే భాగవతంలో ఇవన్నీ క్లియర్గా చెప్పబడ్డాయి. అందువల్ల మన సృష్టి అనేది ఎలా ఉందంటే ఇప్పుడు సృష్టి ఈ విధంగా ఉందని మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్ మనం ఏమొచ్చామంటే భగవంతుడు అనేది సృష్టి, ఒక విశ్వాన్ని ఈ విధంగా సృష్టించాడు, విశ్వంలో ఇన్ని రకాలు ఉన్నాయనే విషయం మనకి కొంతవరకు అర్థమైంది. అలాగే కిందనున్న హెలిష్ ప్లానెట్స్ ఉంటాయి, అంటే నరకలోకాలు. ఇవన్నీ కూడా వచ్చే వారం క్లాసులో తెలుసుకుందాం. అంటే మనకి కొంతమంది డౌట్ వస్తుంది, మనం స్వర్గలోకాల గురించి ఉన్నాయని కొంచెం చెప్పుకున్నాం, ఈ ప్లేట్కి లోపల ఏమున్నాయో మనకు తెలియదు. గర్భోదక సముద్రం పైన పితృలోకం, అలాగే నరకలోకాలు అవన్నీ అక్కడే ఉంటాయి. సో ఇవన్నీ కూడా తర్వాత మనం చూద్దాం. సో ఇదంతా ఏంటంటే ఒక విశ్వం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది రివిజన్ ఎందుకు చేస్తుంటే ఈ యొక్క మొత్తం ఇదంతా విశ్వం ఆయన ఈ యొక్క విశ్వంలో ఇదంతా ఇమిడ్చాడు ఆయన. శ్రీకృష్ణుడు సృష్టి ఎలా ఉంటుందంటే బ్రహ్మచేతి అంతా బ్రహ్మ యొక్క రెండవ సృష్టి. ఆయన సృష్టించాడు, ఆయన సృష్టించి అంతా చేయిస్తాడు ఆయన. సో ఇప్పుడు మనకి ఇంతవరకు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు మనం వచ్చేవారం మనం ఈ యొక్క విశ్వంలో కిందన ఏవో ఉన్నాయో మనం నేర్చుకుందాం. ఏ లోకాలు ఉన్నాయి, అప్పుడు కూడా మనకి సూర్యుడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, అలాగే కిందన ఏమున్నాయి, మనం ఎవరెవరు ఏం చేస్తే ఎక్కడికి వెళ్తారు, ఈ యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కొన్ని విషయాలు మనం నెక్స్ట్ వీక్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొంతమంది కొన్ని క్వశ్చన్లు రాసి పంపించారు, అవి నేను కొంచెం మళ్ళీ చదువుతాను మీకు. వాటి గురించి కొన్ని ఆన్సర్లు మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు కొంతమంది కొన్ని క్వశ్చన్లు వేశారు. కొంతమంది కొన్ని క్వశ్చన్లు ఏం వేశారంటే, కొంతమంది మానవ జన్మ లభించడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు.
మానవ జన్మ లభించడం చాలా కష్టమైనప్పుడు, మానవ జన్మలో ఎందుకన్ని కష్టాలుంటాయి అందరికీ అని అడుగుతున్నారు. మంచి వాళ్ళైనా, చెడు వాళ్ళైనా సరే ఇన్ని కష్టాలు వాళ్ళకి కలుగుతూనే ఉంటాయి కదా! ఎందుకు వాళ్ళందరికీ కష్టాలు కలుగుతున్నాయి? మంచి వాళ్ళకి, చెడు వాళ్ళకి అందరికీ కష్టాలు కలుగుతున్నాయి. ఎందుకు మానవ జన్మలో అన్ని కష్టాలను అడుగుతున్నారు? ఈ మన కష్టాలు, సుఖాలనేవి మనం చేసిన కర్మల ప్రకారం మనకొస్తాయి. మనం చేసిన కర్మలనేవి మంచి కర్మలైతే మంచి ఫలితం, చెడు కర్మలు చెడు ఫలితం అనుభవిస్తాం. సో, ఇవన్నీ ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. మనకొచ్చే శరీరం గానీ, మనం అనుభవించే విషయాలు గానీ, ఈ జన్మలో మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం, ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా మన పూర్వజన్మ ప్రకారం మనకి ఏవైతే ఆహ్, మనకి వి మనకి ఉందో, ఈ జన్మలోని ఏవైతే అనుభవించాలుందో దాని ప్రకారం మనకి ఈ జన్మలో వస్తాయి. అది కాకుండా మనం ఏం చేస్తాం, ఈ జన్మలో కూడా కొన్ని పనులు, తప్పు పనులు, మంచి పనులు, చెడు పనులు మనం చేస్తూనే ఉంటాం. సో, వాటికి కూడా కర్మ ముందు తయారవుతుంది. వాటికి కూడా కర్మ ఈ జన్మలోనే రావచ్చు, లేకపోతే ముందు జన్మలోనే రావచ్చు. కొన్ని కర్మలకి ఫలితం అదే జన్మలో వచ్చేస్తుంది. కొన్ని కర్మల ఫలితం తర్వాత జన్మలో వస్తుంది. అలాగే పూర్వజన్మల్లో మనం చేస్తాం. చేసిన వాటికి ఈ జన్మలో అనుభవిస్తాం. అలాగే పూర్వజన్మలో చేసిన అన్నీ ఈ జన్మలో రావు. అన్నీ వస్తాయని అన్నీ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కర్మ చేసిన తర్వాత దాని యొక్క విత్తనం మనం కర్మ చేయడం అంటే మంచి గాని, చెడు గాని చేయడం, దానికి విత్తనం వేస్తాం. చేయడం అనేది ఒక విత్తనం వేయడం. విత్తనం పెరిగి పెద్దదయ్యి ఒక పండ్లు, కాయలు మారడానికి ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి పండ్లు కాయడానికి టైం పడుతుంది. అందువల్ల కర్మ చేసిన వెంటనే రిజల్ట్ వెంటనే రాదు. ఒక టైం పడుతుంది. టైం వచ్చిన తర్వాత ఎప్పుడైతే టైం పట్టి వాటి పూలు, కాయలు, పండ్లు, ఫలాలు వచ్చాయో చెట్టుకి, అప్పుడే దానికి చెట్టు యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అలాగే కర్మ ఫలితాన్ని కూడా పెద్దయిన తర్వాత కర్మ ఫలితం పక్వమైతే అప్పుడు దాని ఫలితం అనేది అనుభవించడానికి మన మీద ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ఈ విధంగా కర్మబంధం అందరికీ ఉంది. మనుషులకే కర్మ ఉంటుంది గానీ, జంతువులకి, పక్షులకి, మిగతా జీవులకి కర్మ ఉండదు. అవి అవి భగవంతుడు ఏమిస్తాడో వాటి ద్వారానే బతుకుతాయవి. మనుషుడు మాత్రం వాటికి భగవంతుడు ఇచ్చిన దానికి కాకుండా ఎక్స్‌ట్రాగా పొందాలి, ఎక్స్‌ట్రాగా చేయాలని చెప్పి ఎక్కువ ఆరాటపడతాడు. అందుకే కర్మలో చిక్కుకుంటాడు. మనిషికే ఆ కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. జంతువులకి వర్తించదు. పక్షులకి, ఏ జీవరాశికి వర్తించదు కర్మ సిద్ధాంతం. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ కర్మ ఇన్ లైఫ్ అని అది కూడా క్వెషన్ వేశారు. దానికి ఆన్సర్ ఇదే. అంటే మనం ఎప్పుడు కూడా అందుకే భగవంతుని సేవలో ఉంటే ఏమవుతుందంటే మనకు కర్మ గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుంది. ఎందువల్లంటే భగవంతుని సేవలో ఉండే కర్మ అనేది మంచి, చెడు ఫలితాలు డైరెక్ట్‌గా భగవంతుని దగ్గరికే తీసుకెళ్తుంది. మనం మళ్ళీ ఈ జీవితంలో మళ్ళీ వచ్చే జన్మలో ఈ యొక్క ప్రపంచంలో పుట్టవలసిన అవసరం ఉండదు. భగవంతుని సేవ చేస్తే. అదే మంచి, చెడు చేస్తే మళ్ళీ ఇక్కడ అనుభవించడం, మళ్ళీ మనం ఇక్కడ పుట్టాలి. మంచి చేసినా మంచి అనుభవించడానికి పుట్టాలి. చెడు ఫలితాలను అనుభవించడానికి మనం పుట్టాలి. సో, అందువల్ల ఏంటంటే భగవంతుని సేవ చేస్తే తిరిగి మళ్ళీ మనం వైకుంఠానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తిరిగి మళ్ళీ ప్రపంచంలో పుట్టవలసిన అవసరం ఉండదు. కొంతమంది అడుగుతారు, శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడు, మిగతా దేవతలందరూ ఎవరు? శివుడు, గణేశుడు, లక్ష్మి వీళ్ళందరూ ఎవరు అని అడుగుతున్నారు. ఎందుకంటే మనం చాలా ఫెస్టివల్స్ చేసుకుంటాం. చాలా పండుగలు అన్ని రకాల దేవుళ్ళతో అన్ని పండుగలు చేసుకుంటాం. మరి శ్రీకృష్ణ భగవానుడు మొత్తం ఆయన మూల పురుషుడైతే వీళ్ళందరూ ఎవరని? యాక్చువల్‌గా శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచాన్ని నడిపించడానికి కొంతమంది దేవతల్ని సృష్టించి వీళ్ళందరిని సృష్టించాడాయన. వీళ్ళందరూ ఆయన ద్వారా సృష్టింపబడతారు. సో, ఇవన్నీ సృష్టించి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడాయన. సో, అందువల్ల ఇదంతా కూడా ఈ మిగతా దేవతల యొక్క పండగలు వస్తాయి. కానీ అవి చేసుకోవచ్చు. దాంట్లో తప్పు లేదు. కాపోతే వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధాన్ని తెలుసుకొని వాళ్ళని పూజించాలి. మనం ఎప్పుడు కూడా దేవతల్ని గాని, ఎవరిని పూజించినా శివుడిని గాని, గణేశుడు, పార్వతీదేవి, లక్ష్మి ఎవరిని పూజించినా శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళకి సంబంధాన్ని మనం తెలుసుకొని వాళ్ళని పూజించాలి. సంబంధం లేకుండా మనం పూజిస్తే ఆ పూజ అనేది సరియైన విధానం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే శ్రీకృష్ణ సంబంధం వాళ్ళకి డైరెక్ట్‌గా ఉంటుంది. అది మనం తెలుసుకొని వాళ్ళని పూజించాలి తప్పించి, శ్రీకృష్ణ సంబంధం లేకుండా మనం వాళ్ళని పూజించకూడదు. ఎందుకంటే వాళ్ళకి భగవంతు సంబంధం వాళ్ళు కట్ చేసుకోరు. వాళ్ళెప్పుడు భగవంతు సంబంధంతోనే ఉంటారు. కానీ మనమే భగవంతు సంబంధాన్ని మనం కట్ చేస్తాం. అందువల్ల మనం ఇక్కడున్నాం. అందువల్ల మనం వాళ్ళని పూజించేటప్పుడు వాళ్ళకి శ్రీకృష్ణుని సంబంధాన్ని గుర్తు తెచ్చుకుని ఆ విధంగా ఆ సంబంధంతో మనం వాళ్ళని పూజించాలి. అంటే ఏంటి? వాళ్ళు భగవంతుని యొక్క ప్రతినిధులు. భగవంతుని యొక్క విధానాన్ని ఈ ప్రపంచంలో వాళ్ళు అమలుపరుస్తారు. భగవంతుని యొక్క విషయాల్ని ప్రపంచంలో అమలుపరుస్తారు వాళ్ళు. అందువల్లనే వాళ్ళు ఆ యొక్క ప్రపంచాన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళ బాధ్యత తీసుకుంటారు.
పార్వతీదేవి, శివుడు, లక్ష్మీదేవి, వినాయకుడు అందరూ కూడా ప్రపంచాన్ని నడిపిస్తున్నారు వాళ్ళు. సో, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ రోల్స్ వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాధ్యత చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా మనకి తెలిసింది. సో, ఇప్పుడు మనకి విషయం అర్థమైంది కదా! కొన్ని ఈ ఇప్పుడు కొన్ని విషయాలు. ఒక్క నిమిషం. సో, మళ్ళీ ఇంకా క్వెషన్ ఎవరో వేశారు. ఎవరైనా భక్తి యోగం అనేది హరికృష్ణ మహామంత్రం జపిస్తే ఆటోమేటిక్‌గా మన కర్మన్నీ పోతాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఆహ్, కానీ కొంతమంది అది దాని యొక్క ఆసరాగా తీసుకొని తప్పుడు పనులు చేసి ఆ! మళ్ళీ భగవంతుని దగ్గరికి మనం కృష్ణ భక్తి చేస్తే మన పాపాలన్నీ పోతాయి కదా! ఈ విధంగా ఈ యొక్క భక్తి యొక్క మార్గం యొక్క అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది తప్పులు చేస్తారు. ఇలా చేయొచ్చా అని అడుగుతున్నారు కొంతమంది. అలాగే వాళ్ళు హరికృష్ణ మహామంత్రం జపించి భగవంతునికి సేవ చేస్తూ, భగవంతుని దగ్గరికి వాళ్ళు వెళ్తారా? వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళు వెళ్తారా అని అడుగుతున్నారు. కానీ యాక్చువల్‌గా మనం భగవంతుని మనం దేవుడిని మనం అదే శ్రీకృష్ణ భగవానుడిని చీట్ చేయలేం. ఎందుకంటే మనం ఆహ్, మనం చేసే భక్తి మార్గంలోని మనం భక్తి చేస్తున్నాం కదా! తప్పుడు పనులు చేద్దాంలే అని చెప్పి చేయకూడదు ఎప్పుడు కూడా. దానివల్ల శ్రీకృష్ణుడు మనకేంటంటే లాభం అనేది మనకి డెవలప్‌మెంట్ సరిగ్గా రాదు. ఎందుకంటే మనం ఆ యొక్క భక్తి వల్ల ఆటోమేటిక్‌గా హరినామం జపిస్తే అన్ని పాపాలు పోతాయి. అది గ్యారంటీగా జరుగుతుంది. కాకపోతే అదే ఆసరాగా తీసుకొని మనం తప్పుడు పనులు చేస్తూ హరినామం జపిస్తే హరినామం హరినామకు అపరాధంగా తయారవుతుంది. హరినామం చేస్తూ తప్పుడు పనులు చేయడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉంటే, సిద్ధంగా ఉంటే, తప్పుడు పనులు చేస్తూ ఉంటే, పాప పనులు చేస్తుంటే అది హరినామంకి అపరాధం అవుతుంది. ఎప్పుడైతే హరినామం అపరాధం అయిందో హరినామాన్ని మనం ఆహ్, అపరాధం చేసిన వల్ల మనకి భగవంతుని మీద భక్తి డెవలప్ అవ్వదు. భగవంతుని మీద భక్తి డెవలప్ అవ్వదు. భగవంతుని మీద మనకి ఆ విధమైన ప్రేమ డెవలప్ అవ్వదు. ఎప్పుడైతే మనం అపరాధం చేస్తున్నామో భగవంతునికి అప్పుడు భగవంతుని మీద మనకి భక్తి గాని, భగవంతుని మీద మనకి ఒక విధమైన అట్రాక్షన్ గాని డెవలప్ అవ్వవు. ఆయన సేవ చేయడానికి మనకి గ్రాడ్యువల్‌గా ఇంట్రెస్ట్ పోతుంది. ఎందువల్లంటే భక్తి చేయడానికి ఆ యొక్క ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎందుకంటే మనం అపరాధం చేయడం వల్ల ఆ ఇంట్రెస్ట్ కూడా మనం కోల్పోతాం. అందుకే ఎప్పుడు కూడా అపరాధాన్ని మనం అంటే ఈ యొక్క త ఈ యొక్క అదే ఈ పాప పనులు చేస్తూ భక్తి మార్గంలో 2 చేయడం అనేది మంచిది కాదు. భక్తి మార్గం చేసినప్పుడు పాపాలను తగ్గించడం అప్పుడు అవసరం. ఎవరు అడిగారు? భగవంతుడు బ్రహ్మ, శివుడిని మిగతా జీవరాశిని సృష్టించడం చెప్తున్నారు. కానీ ఆ గాడ్‌ని పుట్టించిన వాళ్ళు ఎవరు అని. గాడ్‌ని పుట్టిస్తే ఆయన గాడ్ కాదు. భగవంతుడిని ఎవరైనా పుట్టిస్తే అది భగవంతుడు కాదనమాట. భగవంతుడే అందరిని పుట్టిస్తాడు తప్పించి భగవంతుడిని ఎవరు పుట్టించరు. భగవంతుడిని ఎవరన్నా పుట్టిస్తే అతను భగవంతుడు ఆయన పైన ఇంకెవరో ఉన్నారని అర్థం. ఎవరో పుట్టిస్తున్నారంటే. అందువల్ల ఆ భగవంతుడిని పుట్టించే వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే భగవంతుడే అందరిని పుట్టిస్తాడు కాబట్టి ఆయన గాడ్ అంటాం అంతే. ఆయన ఎవరిని పుట్టిస్తే ఆయన గాడ్ ఎలా అవుతాడు? అవ్వడు. సో, అందువల్ల భగవంతుడు ఎప్పుడు అనాదిగా ఉంటాడు. అనాది అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఇంకో పేరు అనాది, ఆది. అనాది అంటే ఆయన మొత్తం అన్నదిగా ఆయన బిగినింగ్ ఆయన. అనాది, ఆది అంటే ఆ మొత్తం బిగినింగ్. ఆ మొత్తం అంతా ఆధ్యాత్మిక ప్రపంచాలకి, భౌతిక ప్రపంచాలకు అన్నిటికి కూడా ఆయనే బిగినింగ్. అలాగే అనాది అంటే ఆయనకి మాత్రం బిగినింగ్ అంటూ ఏముండదు. భగవంతుడికి శ్రీకృష్ణుడికి బిగినింగ్ ఉండదు. మనకి బిగినింగ్ ఉంది. ఆయనకి బిగినింగ్ ఉండదు. ఆయన బిగినింగ్ లేకుండా ఎప్పుడో అంటాడు ఆయన. ఆయనకి బిగినింగ్, ఎండ్ ఉండదు. మనకి బిగినింగ్ ఉంది. బిగినింగ్ అంటే మనం ఆయన దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మనకి బిగినింగ్ ఉంది. సో, ఆయనకి బిగినింగ్ అంటూ ఏముండదు. మనం వస్తాం, వెళ్ళిపోతాం, వస్తాం, వెళ్ళిపోతాం. వస్తాం కొన్ని గంటలుంటాం, వెళ్ళిపోతాం. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలుంటాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తాం. మన జన్మ మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఆయనకి మాత్రం బిగినింగ్ ఉండదు. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. అందుకే ఆయన శాశ్వతంగా ఉంటాడు శ్రీకృష్ణుడు. సో, ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఇంకోసారి నెక్స్ట్ వారం మళ్ళీ మిగతా ఈ యొక్క విశ్వం గురించి మిగతా విషయాల గురించి మనం నెక్స్ట్ వారం మనం చర్చించుకుందాం.